वैष्णवांश्च रूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण पादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन्निति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चातदेशतारिणे नमो महवदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने तत्विसे नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रापेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः जय पताका स्वामी मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं राधा मदन मोहन की जय राधा गोपीनाथ की जय राधा श्याम सुंदर की जय जय जगन्नाथ जय बलभद्रा जय सुभद्रा माई की जय गंगा माई की जय यमुना की जय भक्ति देवी की जय तुलसी नारायण की जय श्रील प्रभुपाद की जय हरे कीर्तन की जय हरे कृष्ण माता प्रभुजी థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు మనము 11.54 అంటే 11th చాప్టర్ స్టార్ట్ చేసుకుంటున్నాం అనమాట 11th చాప్టర్ పేరు వచ్చేసి విశ్వరూప దర్శన యోగా మీకు ఆల్రెడీ తెలిసిందే కదా అన్ని మనము ఒకసారి జస్ట్ నేను రీకాల్ చేస్తాను ప్రీవియస్ మనం నేర్చుకున్నాం కదా ఐడియా ఉందా అందరికి ఆ నేమ్స్ అన్నీను ఓకే నేనే చెప్తాను ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి ఎవరైనా చెప్పగలరా హ్యాండ్ రైజ్ చేయండి వాళ్ళకి అన్మ్యూట్ చేసే ఆప్షన్స్ ఇస్తాము అంటే మొత్తం అందరూ ఒకటే చెప్పేటట్టు అయితే హ్యాండ్ రైజ్ చేయండి ప్రతిదీ అంటే చాప్టర్ నేమ్స్ ఎక్రోనిమిక్స్ సంక్షిప్త నామం అని వేసుకున్నాం కదా ఓకే నేనే చెప్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ ఫస్ట్ చాప్టర్ పేరు వచ్చేసి అర్జున విషాద యోగా అక్రోనమీ వచ్చేసి డౌట్ సెకండ్ చాప్టర్ పేరు సాంఖ్య యోగ గీతా సార అక్రోనమీ వచ్చేసి థర్డ్ చాప్టర్ పేరు వచ్చేసి కర్మ యోగ ట్రీ అనేసి చెప్పాము అక్రోనమీ ఫోర్త్ చాప్టర్ పేరు జ్ఞాన కర్మ సన్యాస యోగ ఇయర్స్ దివ్య జ్ఞానం అని కూడా అంటారు అలాగే అక్రోనమీ వచ్చేసి ఇయర్స్ ఫిఫ్త్ చాప్టర్ పేరు వచ్చేసి కర్మ సన్యాస యోగ కర్మ యోగ అని కూడా అంటారు అలాగే దానికి అక్రోనమీ వచ్చేసి స్టెప్ సిక్స్త్ చాప్టర్ ధ్యాన యోగ అక్రోనమీ ఈజీ
సెవెంత్ చాప్టర్ పేరు జ్ఞాన విజ్ఞాన యోగ, భగవద్ జ్ఞాన అనేసి అంటారు. దానికి అక్రోనమీ వచ్చేసి మనము హెడ్ అని ఇచ్చాము. తర్వాత ఎయిత్ చాప్టర్ పేరు వచ్చేసి అక్షర బ్రహ్మ యోగ, భగవత్ ప్రాప్తి అని కూడా అంటారు. అలాగే దానికి అక్రోనమీ మనం ఇచ్చుకుంది డెడ్. అలాగే మనకి నైన్త్ చాప్టర్ పేరు వచ్చేసి రాజ విద్య రాజ గుహ్య యోగ అని అంటారు. దానికి పరమ గుహ్య జ్ఞానం అని కూడా అంటారు అనమాట. దానికి అక్రోనమీ వచ్చేసి కింగ్. 10th చాప్టర్ పేరు వచ్చేసి విభూతి యోగ. ఓకే, శ్రీ భగవంతుడిది ఐశ్వర్య గురించి మనం తెలుసుకుంటాం అనమాట. అందులో అక్రోనమీ వచ్చేసి హియర్. అంటే 10th చాప్టర్ లో చతుశ్లోకి ఇవన్నీ నేర్చుకున్నాం కదా, ఇంపార్టెంట్ అవన్నీ బాగా చేయాలనేసి చెప్పుకున్నాం. 10.8, 10.9, 10 అండ్ 11 ఈ 4 అక్కడ ఇంపార్టెంట్ అనమాట చాలా. ఈ రోజు వచ్చేసి మనకి చాప్టర్ 11 చాప్టర్ పేరు వచ్చేసి విశ్వరూప దర్శన యోగ. అండ్ దానికి అక్రోనమీ రూప అనేసి చెప్పాము. ఇక్కడ వరకు చెప్పాను. సో ఏంటంటే ఇక్కడ మనకి విశ్వరూప యోగ అంటే మనకి ఇక్కడ భగవంతుడు ఏం చేస్తున్నాడు, విశ్వరూపం చూపిస్తున్నాడు అనమాట. ఎవరికి? అర్జునుడికి. సో అర్జునుడు విశ్వరూపం చూసిన తర్వాత ఏంటి, ఎలా నెక్స్ట్ ఏంటి, భక్తి ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం కృష్ణుని అర్థం చేసుకోగలము అనేది ఈ శ్లోకాలో మనము నేర్చుకుంటాం. ఫస్ట్ నేను శ్లోక చదువుతాను, తర్వాత ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి, ఒకరు అనువాదం చదవండి, ఇంకొకరు ఫస్ట్ ఒకరు శ్లోక చదవండి నేను చేసిన తర్వాత వచ్చేసి అనువాదం ఇంకొకరికి ఛాన్స్ ఇస్తాను. ఓకే, ఫస్ట్ శ్లోక అయితే చెప్తాము, మీరు మ్యూట్ లో ఉండి కూడా ఈ శ్లోకాన్ని రిసైట్ చేయండి. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విధోర్జనాం జ్ఞాతుం దృష్టం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు శ్లోక చదవగలరు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, కృష్ణ కుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉండండి మిగతా వాళ్ళంతా. కృష్ణ కుమారి మాతాజీ అన్మ్యూట్ చేసుకొని. కృష్ణ కుమారి మాతాజీ అన్మ్యూట్ చేశాము. హరే కృష్ణ మాతాజీ. సరే కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది. శ్లోక చదవండి మాతాజీ. భక్త్యా త్వనన్యయా శక్త్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశం చ పరంతప. హరి బోల్ మాతాజీ. నెక్స్ట్ అరుణ మాతాజీ. అన్మ్యూట్ చేసుకుని అనువాదం చదవండి. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతి తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుదును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలుగుదువు. హరి బోల్ మాతాజీ. హరి బోల్. తర్వాత టైం ఉంటే భాష్యం చదివిస్తాను. మ్యూట్ లో ఉండండి అందరూ దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. చక్కగా శ్లోక చదివారు, చక్కగా అనువాదం చదివారు. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఈ రోజు తెలుసుకోబోయేది ఏంటంటే, ఇక్కడ క్లియర్ గా కృష్ణుడు చెప్తున్నారు, ఎవరు భక్తి యొక్క సేవలో ఎవరు నన్ను చూస్తారో, అంటే ఐ మీన్ ఆరాధిస్తారో శ్రద్ధ భక్తితో, వాళ్ళకి నేను దానికి ప్రిన్సిపల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు డీటెయిల్ గా చదువుకుందాం, దాని గురించి అర్థం చేసుకుందాము. అలాంటి వాళ్ళకి నన్ను చూసే భాగ్యం ఉంటుంది, ప్లస్ వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు అనేసి ఇక్కడ కృష్ణ చెప్తున్నారు అనమాట. సో ఈ రోజు మనం దీనికి స్టార్ట్ చేయకన్నా ముందు ప్రీవియస్ గా శ్లోకాలు మనం ఏం నేర్చుకున్నాము అంటే, నిన్న పంపపాల్ మాతాజీ చెప్పారు కదా 10.41 శ్లోకాలు, 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో దీనికన్నా ముందు వచ్చేది 10.41 శ్లోక. అందులో మనం తెలుసుకుంది ఏంటంటే, సృష్టికి కారణం మొత్తము ఒక కృష్ణుడి నుంచి వచ్చింది అనేసి మనము అర్థం చేసుకున్నాం నిన్నటి శ్లోకాలు. సో ఇప్పుడు కంటిన్యూవేషన్ లో ఏంటంటే, ప్రతిదానికి కృష్ణుడే కదా, కృష్ణుడిది మనకి తెలుసు ఏంటంటే, కృష్ణ నుంచి ఈ విష్ణు ఫామ్స్ అన్ని అవుతాయి. ఆ విష్ణు నుంచి మనకి ఏంటంటే, మహావిష్ణు నుంచి ఇలా బ్రీతింగ్, ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్ లో ఒకసారి చర్చించుకున్నాం. ఏంటనంటే, ఊపిరి ఎలా పీల్చుకుంటారు కృష్ణుడు, అంత లోపలే మళ్ళీ ఐ మీన్ ఇలా ఇన్హేల్ చేసినప్పుడు వదిలేసేటప్పుడు, అప్పుడు బ్రహ్మాండాలు అన్ని సృష్టి అవుతాయి అనమాట. చాలా నంబర్ ఆఫ్ యూనివర్సెస్ సృష్టి అవుతూ ఉంటది అనమాట. అది మహావిష్ణువు నుంచి అవుతూ ఉంటది. ఇవన్నీ ఈ విష్ణువు వచ్చేవి కూడా ఎలా, ఈ ముగ్గురు విష్ణువులు వచ్చేవి ఎవరి నుంచి అంటే,
కృష్ణ పరమాత్మ నుంచి మాత్రమే అనేసి మనము ఇక్కడ ప్రీవియస్ శ్లోకాస్ లో మనము తెలుసుకోగలిగాం అనమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు ఏంటంటే ఆ విష్ణువులో వచ్చేది కూడా కృష్ణనే మెయిన్. కృష్ణుని నుంచి ఈ ఇన్కార్నేషన్స్ అవన్నీ జరుగుతాయి, అవతారాలన్నీ జరుగుతాయి, అక్కడి నుంచే మనకి అన్ని అవుతాయి అనేసి, అంటే వస్తున్నాయి రూపాలు అనేసి చెప్పాను. ఇక్కడ ఏం చూపిస్తున్నారు అర్జునుడికి అనేసి, అర్జునుడు కోరుకున్నాడు కదా. ఏం కోరుకున్నారు అర్జును అంటే ఇష్టపడ్డారు. అంటే నాకు నీ విశ్వరూపం చూడాలని ఉంది కృష్ణ అనేసి చెప్తారు అక్కడ. యుద్ధ భూమిలో అది మనం అంతా శ్లోకాస్ లో చూసాం కదా. అక్కడ ఇది విశ్వరూపము ఎందుకు పెట్టారు అంటే దర్శనం అడుగుతాడు అర్జునుడు, కృష్ణుడిని అడుగుతాడు, విశ్వరూప దర్శనం కావాలి నాకు, నేను నిన్ను చూడాలని ఉంది అలా అనేసి. సరే అనేసి అర్జునుడు ప్యూర్ డెవోటీ ప్లస్ ఇంకొకటి ఫ్రెండ్, ఒకటి సఖ్య కదా, సఖ కదా ఫ్రెండ్, తర్వాత ప్యూర్ డివోటీ అండ్ రిలేటివ్ కూడా. చాలా అందరిలో క్లోజ్ ఎక్కువగా అర్జున కృష్ణుడితో, ఎక్కువగా కృష్ణుడికి అర్జునుడికి ఫుల్ బాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ప్యూర్ డివోటీ కూడా. దాంతో పాటు ఇక్కడ కృష్ణుడు అందుకే ఏం చేస్తారు, అతని మాట లేదనలేక ఏం చేస్తారనంటే విశ్వరూప దర్శనము చూపిస్తారు. అక్కడ ఎలా ఉంటుంది అని అంటే మనకి ఆల్రెడీ ఎలా మనము తెలుసుకున్నాము, థౌజండ్స్ ఆఫ్ నోరు ఉండడము, తర్వాత హెడ్స్, హ్యాండ్స్ ఇవన్నీ చూస్తాం. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ మనకు అనువాదంలో ఏం చెప్పారు అంటే ఆ కృష్ణుడి గురించి సారీ అర్జునుడికి ఏమంటారు ఇక్కడ, ఓ అర్జున, ఓ పరంతప అని చెప్తున్నారు. ఓ అర్జున, ఓ పరంతప భక్త్యా తు అనన్య సఖ్య అని చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, వేదిక్ స్టడీస్ కానివ్వండి, లేకపోతే నియమాలు పాటించడం కానివ్వండి, తపస్సు చేయడం కానివ్వండి, దాన ధర్మాలు అవన్నీ చేయడం వల్ల, అలాగే పూజలు ఇవన్నీ చేస్తాం కదా, దానికన్నా అంతగా మరీ ఎక్కువగా కృష్ణుడిని మనము చేయలేము. అంటే అంత మరీ డీప్ ఉంటేనే అవుతుంది. అంత చక్కగా చేయడం చాలా కష్టం అన్నమాట. దాని బదులు దీనికి ఇంకా ఎలా చేయాలి, మనము ఎలా కృష్ణుడిని తెలుసుకోవాలి కృష్ణుడి గురించి అని అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సఖ్య అని చెప్పారు కదా. సఖ్య అంటే ఏంటి అని అంటే పాసిబుల్ ఉంది, అనన్య భక్తి చేయడంలో పాసిబుల్ ఉంది ఇక్కడ నన్ను, అంటే ఐ మీన్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఎవరు చేస్తారో, డివోషనల్ సర్వీస్ అంటే ఇప్పుడు మనకి భక్తి ఉంటే కొందరు ఎలా చేస్తున్నారు అంటే ఓకే నామం పెట్టుకొని, ఓకే ఏదో పట్టుకొని కొంచెం నేను చేసేసాను, దండం పెట్టుకున్నాను అయిపోయింది అనేది, అది మాత్రమే భక్తి కాదు. అది కొంచెం మాత్రం ఉండొచ్చు, బట్ ఆ అపోహలము ఉంటాము. ప్యూర్ డివోషన్ అంటే ఏంటనంటే ఇలా మనము ఫుల్ డెడికేషన్ ఉండాలన్నమాట. కృష్ణుడిని ప్రతి దాంట్లో మనము తలుచుకొని ఆ కృష్ణుడిని మనం అంటే ప్రతికి కృష్ణుడే కారణం అనేసి అవన్నీ మనము తెలుసుకోగలగాలన్నమాట. దానికి ఇక్కడ వన్ పాయింటెడ్ డివోషన్ సర్వీస్ అని చెప్పుకోవచ్చు మనం. అలా చేస్తే గనక అంటే కృష్ణుడిని మెయిన్ ఫోకస్ గా పెట్టి మనం ఏది ప్రతిదీ మనం స్వార్థపరంగా కాకుండా సెల్ఫిష్నెస్ వదిలేసి ఏది మనం కృష్ణుడి మీదనే మనము అంటే ఏ కోరిక లేకుండా అది ఇది అడగడము, మెటీరియల్ డిజైర్స్ కోసం అడిగి అదే ఎక్స్చేంజ్ బిజినెస్ లాగా ఎక్స్చేంజ్ చేయకుండా, అంటే అది బిజినెస్ అయిపోతుంది కదా, నేను సేవ చేస్తాను నాకు ఇది ఇవ్వు ఇలా వరాలు కోరుకుంటూ ఉంటారు కదా. అది కాకుండా మనము ప్యూర్ గా ఏ భావం లేదు, మనకి ఏం కావాలో కృష్ణుడికి తెలుసు, ఆ టైం వచ్చినప్పుడు తనే ఇస్తూ ఉంటారనమాట. సో వన్ పాయింటెడ్ డివోషనల్ సర్వీస్ లో కృష్ణుడిని ఒక సెంటర్ లో పెట్టుకొని మనము చేస్తే గనక అలాంటి వాళ్ళకి నేను కనిపించగలుగుతాను అనేసి ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పారనంటే అహం ఏవం విదహ జాతుం దృష్టం చ తత్వేన అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి అని అంటే నీ ముందు నేను నిలబడ్డాను కదా, డైరెక్ట్ గా ఇలా చూడాలంటే అనన్య భక్తి ఉండాలి, నన్ను చూడాలనంటే మంచిగా చాలా ప్యూర్ డివోషన్ ఉండాలి, చాలా భక్తి శ్రద్ధతో ఎంత తృప్తి అంటే వాళ్ళు తృప్తిగా చేయాలన్నమాట. ఏదో చేస్తున్నాను కదా అన్నట్టు కాకుండా డెడికేషన్ చేసిన వాళ్ళకి సాక్షాత్ దర్శనం అనేది దొరుకుతుంది అనమాట. అప్పుడు మనం కృష్ణుడిని అర్థం చేసుకోవడము కుదురుతుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నారు, ప్రవేష్టుం చ అని చెప్పారు ఇక్కడ. ప్రవేష్టుం చ అంటే ఏంటి, ప్రవేష్టుం చ అంటే ఇక్కడ మనకి అనన్య భక్తి చేస్తూ వాళ్ళు మొత్తం మరి కృష్ణుణ్ణి కృష్ణ లీలని అంటే ఐ మీన్ రహస్యం, కృష్ణుల్లో ఏం రహస్యం ఉందో అవి మనము తెలుసుకోగలుగుతాము అనన్య భక్తి చేయడం వల్ల అనేసి చెప్పారనమాట. ఇక్కడ నొక్కి మరీ చెప్పారనమాట. కృష్ణుడు ఏం చెప్తున్నారనంటే
ఫస్ట్ నువ్వు అనన్య భక్తి ఒక్కటే చాలు, ఇంకేం అవసరం లేదు నాకు. ఇవన్నీ అవసరమే లేదు. ఏదో గంటలు గంటలుగా యజ్ఞం చేసాము, యాగం చేసాము, హోమాలు చేసాము, ఏదో దాన ధర్మాలు ఎలా ఇచ్చాము, అన్ని ఉండాలి, అవి కూడా ఉండాలి. ఏంటంటే అంత మరీ కాకుండా ప్యూర్ డివోషన్ ఉంటే కనుక కృష్ణుడు మనకి ఈజీగా దొరుకుతారు అనేది మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. ద ఓన్లీ వన్ ప్రాసెస్ ఏంటంటే డివోషనల్ సర్వీస్ మనకి ఇంపార్టెంట్ అనేసి చెప్పారనమాట. తర్వాత ఎలా అంటే శక్య అని చెప్పారు ఇక్కడ. శక్య అంటే ఏంటి అని అంటే అండర్స్టాండ్, అంటే అలాంటి వాళ్ళకి నేను అర్థం అవుతాను. అలా ప్యూర్ డివోషనం చేయడం వల్ల అలాంటి వాళ్ళకి మాత్రమే నేను అర్థం అవ్వడం ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అనమాట. అలాగే తర్వాత అలాంటి వాళ్ళకి, అంత ప్యూర్ డివోషన్ చేసిన వాళ్ళకి సాక్షాత్ దర్శనం అనేది దొరుకుతుందన్నమాట. ఇక్కడ అర్జునుడికి ఆ యూనివర్సల్ ఫామ్ అనేసి చూపించారు కదా, అంటే ఫుల్ 1000 ఫేసెస్, నాలుక, నోరు, తలలు, తర్వాత ఈ హ్యాండ్స్ అన్ని ఆ విశ్వరూపంలో తెలుస్తుంది కదా, అలా చూపించారు. ఎలాంటి వాళ్ళకి దొరుకుతుంది అని అంటే అది డివోషనల్ సర్వీస్ ఉన్న వాళ్ళకి దొరుకుతుంది. ప్లస్ అక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే ఒక ప్యూర్ డివోటీ అలాంటిది అక్కడ అర్జునుడు కూడా అనుకున్నాడు కదా, అంత మరీ భయంకరంగా ఉంది అది అనేసి, నాకు నార్మల్ అదే కావాలి అనేసి. ఆ నార్మల్ ఎలా ఉంటది అని అంటే బ్యూటిఫుల్ శ్యామ సుందర ఫామ్ లో ఉంటారు కదా, త్రిభంగి ఉంటారు కృష్ణుడు. ఇలా నడుము కొంచెం వంగి, ఇలా కాలు ఇలా పెట్టేసి, తర్వాత ఫ్లూట్ కొట్టడం, అలా ఇష్టపడతారనమాట ప్యూర్ డివోషన్ అంటే భక్తులు, ప్యూర్ డివోటీస్ వచ్చేసి అలాంటి అంటే ఐ మీన్ కృష్ణన్ ఫామ్ ని చాలా ఇష్టపడతారు అనేసి చెప్పారు. అలాగే ఇంకొకటి కొంచెం మనకి బ్యాక్ వెళ్తే 11.53 శ్లోకాలో, అంటే ఈ శ్లోక కన్నా ముందు శ్లోకాలో ఏం చెప్తారంటే నా వేద్యై నా తపస నా దానేన నా చ ఇజ్యాయ అనేసి చెప్పారనమాట. అంటే అక్కడ ఏం చెప్తున్నారు కృష్ణ, నన్ను అంటే మీరు ఈ భక్తి సేవల్లో అంటే ఎవరు ఈ మూలం భక్తికి కారణం ఏంటి, ఆ మూలం తెలుసుకున్న వాళ్ళు, దానికి మళ్ళీ కొంచెం కరెక్ట్ గా ఇది పద్ధతి నుంచి వాళ్ళు ఫాలో అయిన వాళ్ళకి నన్ను చూడడానికి, అంటే అలాంటి వాళ్ళకి నేను వాళ్ళకి చూపిస్తాను అనేసి చెప్పారన్నమాట అక్కడ కృష్ణుడు. అలాగే మళ్ళీ ఇక్కడ కూడా ఏమొచ్చింది, ప్యూర్ డివోషనల్ సర్వీస్ గురించి వచ్చిందనమాట. ప్రభుపాద వారు ఏం చెప్తారు ఈ పర్పట్ల అని అంటే, ఫస్ట్ వచ్చేసి చెప్పేది ఏంటనంటే ద స్టడీ ఆఫ్ వేదిక్ లిటరేచర్, అంటే వేదిక్ లిటరేచర్స్ అన్ని గ్రంథాలు అవన్నీ చదువుతారు కదా, ఆ వేదాలు చదవడం కానివ్వండి, అలాగే దాని నుంచి అర్థం చేసుకొని మనము కొందరు ఏం చేస్తారంటే ఊహకి వెళ్ళిపోతారనమాట. బుక్స్ చదువుకుంటూ ఈయన నంబర్ ఆఫ్ బుక్స్ పెట్టేసుకొని భాగవతాలు, భగవద్గీత, అన్ని గ్రంథాలే అనుకోండి, అన్ని చదవడం చాలా ఇంపార్టెంట్. బట్ అన్ని చదివేటప్పుడు మనకి ఊరికి ఊహించుకొని మనం ఏం చేస్తామో ఆ సేవ అది కరెక్ట్ గా పర్ఫెక్ట్ కాదనమాట. ఏంటంటే దాని నుంచి అర్థం చేసుకొని అది ఇంప్లిమెంట్ చేయబడాలి. అది ఇంప్లిమెంట్ చేయకుండానే ఒట్టి బుక్కులు చదివేశాను నేను, కంప్లీట్ చేసేసాను భాగవతం కంప్లీట్ చేశాను అంటే కాదు. అందులో నీకు ఏం నేర్చుకున్నాం, మనం ఏం నేర్చుకున్నాము దాన్ని ఇంప్లిమెంట్ చేయడము, ఇంకొకరికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడము, ఒకరికి ఇప్పుడు మనం చెప్పుకున్నాము, మాట్లాడాము ప్యూర్ డివోటీస్ ఎలా ఉంటారు, మాతాజీ చెప్పారు ప్రీవియస్ క్లాస్ లో. ఎక్కడ కలిసినా కూడా దేవుడి గురించి, ఇప్పుడు గుడిలో కలిసామని అనుకోండి, అక్కడ దేవుడి గురించి మాట్లాడుకోవడము, ఆ దేవుడికి డ్రెస్ ఎలా వేశారు, ఈ కలర్ బాగుంది కదా, ఈ హారం ఎలా ఉంది, ఆ చైన్ అలా మెడలో గొలుసు ఎలా వేశారు, ఇవన్నీ మాట్లాడుకుంటాం కదా. ప్యూర్ డివోషన్ చేసేవాళ్ళు అదనమాట. ఇప్పుడు బుక్స్ గురించి ఇక్కడ ఏం చెప్తాను, ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ బుక్స్ చదవడం వల్ల జ్ఞానం అనేది కొంచెమన్నా సంపాదిస్తారు. ఓకే, అది ఎందుకు యూజ్, మనము దాన్ని పాటిస్తేనే మనకి అది యూజ్ అవుతుంది అనమాట. మనం ఇంప్లిమెంటే చెయ్యకపోతే అది మనం ఇప్పుడు నేర్చుకుని అది ఊరికి చదివి అక్కడ పెట్టామనంటే ఒక నావల్ లాగా ఇలా చదువుతాము, అలా పెట్టేస్తాం. అది తప్పు, అస్సలు అదా చేయకూడదు. చదువుతున్నాము, ఇదంతా నేర్చుకుంటున్నాము, అందులో కొంచెమైనా పాటించడానికి ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు కృష్ణుడు కూడా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. మనం ఊరికి చదివేసి సైడ్ పెట్టేసామనంటే దట్స్ నాట్ ద రైట్ థింగ్. ఏంటంటే అది చదివింది మనము ఇంప్లిమెంట్ అనేది చెయ్యాలి. అది ఇంప్లిమెంట్ అంటే స్క్రిప్చర్స్ లో కూడా ఏం రాశారు అని అంటే అప్పుడే మనము
కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి, భక్తిలో ముందు వెళ్ళడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి స్క్రిప్చర్స్ లో. ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనకు నిన్న మాతాజీ చెప్పారు, నవవిధ భక్తి మనకి ఐడియా ఉంది కదా, నిన్న మాట్లాడుకున్నట్టు రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ డివోషనల్ సర్వీస్ లో అంటే భక్తి ఒక సేవలో ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటిస్తూ ఉంటే కృష్ణుడిని త్వరగా రీచ్ అవ్వడానికి, అలాగే భక్తిలో ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, కృష్ణుడిని అప్పుడు అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి చెప్తున్నారు అనమాట. ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి 9 ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషనల్ సర్వీస్ అంటారు. అంటే ఈ నవవిధ భక్తి అనేసి ప్రీవియస్ చాప్టర్స్ లో కూడా మనం ఇది నేర్చుకున్నాం కదా. సో అవన్నీ ఎలా, ఇప్పుడు శ్రవణం అంటే ఏంటి? హియరింగ్ అన్నమాట, వినాలి, కృష్ణ కథనే వినాలి, కృష్ణుడి గురించి వింటూ ఉండాలన్నమాట. హియరింగ్, శ్రవణం అని అంటే. కీర్తనంలో ఏముంది? చాంటింగ్ హోలీ నేమ్స్. ఇప్పుడు హరే కృష్ణ మహామంత్రం చదువుతున్నాం కదా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ హోలీ నేమ్ చాంట్ చేయడము కీర్తనంలో. ఇలాగే కీర్తన చేసుకుంటాం కదా, కృష్ణుడి గురించి పాటలు పాడడము ఇవన్నీ చేస్తామా, అది కీర్తన కిందకి వస్తుంది. విష్ణు స్మరణం అని అంటారు, అంటే మెడిటేట్, అంటే కృష్ణుడి గురించి మనం ధ్యాన కేంద్రించేసి కృష్ణుడిని తలుచుకుంటుండాలి. అలాగే కృష్ణుడు చేసిన లీలలు అవన్నీ మనము తలుచుకుంటూ ఉండాలన్నమాట, అది విష్ణు స్మరణం అని అంటారు. అలాగే పాద సేవనం అంటే వేరియస్, చాలా వెరైటీగా మనము సర్వీస్ అనేది చేయొచ్చు కృష్ణుడికి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సర్వీస్ అనేది చేస్తారు, పాద సేవనం. అలాగే ఇంకొకటి వచ్చేసి అర్చనం. అర్చనం అంటే ఏంటి? కృష్ణుడిని పూజించడం అనమాట, పూజించడం. పూజం చేసుకుంటాము, మనకే స్తోమత బట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు అనేసి మనం చేసుకుంటాం కదా, అది అర్చనం. ఇలాగే అన్ని కలుసుకుంటూ ఉంటే ఇవన్నీ ఏం ఉన్నాయో ఈ నవవిధ భక్తి, అవన్నీ మనము డైలీ బట్టి వినడమే కాదు, డైలీ వాటిని మన లైఫ్ లో, డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంట్ అనేది చేయాలన్నమాట. ఇదేంటంటే దీని వల్ల ఒట్టి చదువుకొని వదిలేస్తాము అని అంటే భక్తిలో ముందుకు రాలేము. సో భగవద్గీత ఫర్ ఎగ్జాంపుల్ చదివారు మీరు, అది అప్లై చేయాలి. ఏం చెప్పారు, ఏంటి గురువులు ఏం చెప్పారు మనకి అనేది అప్లై చేయడం నేర్చుకోవాలన్నమాట. స్లోగా ఒక్కొక్కటి నుంచి సాధించడానికి ట్రై చేయాలి. విని వదిలేసామా అంటే అది అవ్వదు, భక్తిలో ముందుకు వెళ్ళలేము అనమాట. ఇక్కడ కృష్ణ క్లియర్ గా చెప్తున్నారు, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని మీరు పాటించండి అనేసి కృష్ణ చెప్తున్నారు అనమాట. దాంతో పాటు మనకి ఇంకొకటి, భగవద్గీత చదివిన తర్వాత జ్ఞానం మీరు ఏం సంపాదించుకున్నారో నలుగురికి ప్రిన్సిపల్స్, అంటే అక్కడ కృష్ణుడు బోధించిన ఒక జ్ఞానం ఏముందో మనము నలుగురికి పంచడం అనేది నేర్చుకున్నమాట. అక్కడే మనకి భగవద్గీత అంటే అప్పుడు మనకు ఒకలాగా మ్యాజిక్ లాంటిది చూసాం అనమాట. మనం ఇంప్లిమెంట్ చేసి ఇంకొకరికి చెప్తున్నాం అనుకోండి, అందులో ఒక స్వాద అనేది వస్తుంది, ఆ స్వీట్నెస్. అంటే మనము తీయగా చెప్తారు కదా, లైక్ ఆస్వాదిస్తాం అనమాట. ఆ తీయతనంగా ఆస్వాదిస్తున్నాం, ఒక స్వీట్ లాగా అనిపిస్తుంది అనమాట. మనకి ఇంకా ఇన్వాల్వ్ అవుతాం అనమాట. భగవద్గీత చదువుకొని మనం ఇంప్లిమెంట్ చేసి ఇంకొకరికి చెప్పడం వల్ల జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటది. మనకు డివోషనల్ సర్వీస్, భక్తి సేవలో కూడా మనము ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఈజీ, సులభంగా అయిపోతుంది అనమాట. అది ఇవన్నీ సూత్రాలు, ప్రిన్సిపల్స్ అంటారు. భగవద్గీతలో చెప్పిన ఏమేమి బోధించారో అవన్నీ పాటించాలి డైలీ, డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరు చేయాలి. స్టార్టింగ్ లో చేయాల్సింది ఏంటంటే సింపుల్ మినిమం ఏంటంటే, ఇప్పుడు కలికాలంలో చాంటింగ్ ఆఫ్ హోలీ నేమ్, అదే దేవుడు నామస్మరణమే చేస్తూ ఉండాలన్నమాట. అక్కడి నుంచి ఎదుగుతాం అనమాట, లేకపోతే మనకు కృష్ణుడు దొరకడం కష్టం అయిపోతుంది. దానివల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అప్పుడు మనకి కృష్ణుడు మర్సీ అనేది చూపిస్తారు అనమాట. ఓకే, వీళ్ళు ఇంతగానో చేస్తున్నారు కదా, వీళ్ళకి అట్లీస్ట్ మనం ముందు చేపట్టుకొని మమ్మల్ని నడిపిస్తారనమాట. మనం ఆ శ్రద్ధ భక్తితో మనం ఏం చేస్తుంటే గనక కృష్ణుడు మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, కృష్ణ మీద భక్తి అనేది పెరుగుతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం కృష్ణుడు కూడా మా మీద కరుణించేసి ఆ లోపల, ఇప్పుడు స్మరణం చేసుకుంటూ ఉంటే లోపల ఏం ఫీలింగ్ వస్తుందంటే, డివోషనల్ సర్వీస్ అంటే ఆ భక్తి సేవ ప్యూర్ అయిన తర్వాత, ఈ చాంటింగ్ ప్యూర్ అయిన తర్వాత మనకి కృష్ణుడు కనిపిస్తాడనమాట. ఎలా కనిపిస్తారు? త్రిభంగి షేప్, అంటే ఇలా సైడ్ గా నడుమిలో వంపి ఇలా ఫ్లూట్ పెట్టుకొని అలా ఉంటారు కదా, కాలు మీద కాలు పెట్టుకొని, ఆ ఫామ్ అనేది మనకి ఫీల్ అవుతాం అనమాట.
భక్తి సేవలో ఉండడం అంటే ప్యూర్ డివోషన్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ చేయడం వల్ల సో దీని నుంచి మనకి వండర్ఫుల్ పాస్ట్ టైమ్స్ కృష్ణుడిది ఏమేమి జరిగాయో అవన్నీ మనకి గుర్తుకొస్తుంటాయి. దేని చేయడం వల్ల స్మరణం కీర్తనం ఇదన్నీ చెప్పాం కదా, అవి చేయడం వల్ల కృష్ణుడిది అన్ని పాస్ట్ టైమ్స్ అంటే పద్ధతిగా పర్ఫెక్ట్ గా చేస్తే గనక మనము కృష్ణుడిని అలా కొంచెం భక్తి సేవలో కృష్ణుడు భక్తి సేవలో మనము ముందుకెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అలాగే ఇంకొకటి స్క్రిప్చర్స్ చదివాక అది తర్వాత ఏమి రియలైజేషన్ వచ్చిన తర్వాత మనకి ఏం పాటించలేకపోతే ఈ భక్తిది ఏమి నేర్చుకోకుండా పోతే ఇంత చేసినా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఇవన్నీ ఏమేమి నేర్చుకున్నామో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరూ ఇంప్లిమెంట్ అనేది చేయాలంటే మన లైఫ్ లో అలవరించుకోవాలన్నమాట. అవి చేసే తీరాలి, లేకపోతే భక్తిలో ముందుకు రాము. తర్వాత వచ్చేసి మనము డివోషనల్ సర్వీస్ లో ఎంతగా ముందుకెళ్ళాలంటే ఇప్పుడు వేదిక్ లిటరేచర్స్ లో కూడా రాశారు. వేదిక్ లిటరేచర్ అది ఎవరితో చేయబడింది? కృష్ణుడే చెప్పారు వేదిక్ లిటరేచర్ లో. అంటే వేదిక్ లో అందులో వేదాస్ లో చెప్పారనమాట. ఏ స్క్రిప్చర్స్ తీసుకున్నా కూడా, ఏ గ్రంథాల్లో తీసుకున్నా కూడా కృష్ణుడు క్లియర్ గా వీటి గురించి భక్తి గురించి చెప్పడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నా తపస్య ఇంకొకటి చెప్తారు ఇక్కడ. నెక్స్ట్ నా తపస్య అంటే ఆస్టారిటీ అంటే ఇప్పుడు మనకి ఎంతవరకు కెపాసిటీ ఉన్న నియమాలు, ఇప్పుడు నియమాలు పాటిస్తున్నాం కదా, ఆ నియమాలు డివోషనల్ సర్వీస్ లో ముందుకు తీసుకురావడానికి ఇవి హెల్ప్ అవుతుంది అనేసి చెప్తున్నాను. పద్ధతి ప్రకారంగా మనము వెళితే భక్తి యొక్క సేవలు దృఢంగా ఉంటాము, స్థిరంగా ఉంటాము అనేసి చెప్తున్నారు. అంటే దీని నుంచి మనం ఇంకా భక్తిని కొంచెం ఇంకా ఎక్కువగా చేసుకోవచ్చు, ఏ రకంగా చేసుకోవచ్చు అనేసి మనకు ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది. మనం ఏం చేయాలి అని అంటే ఇప్పటి వరకు మనం చదువుకుండా అంటే నేర్చుకున్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏంటి, ఇప్పుడు జన్మాష్టమి వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జన్మాష్టమిలో ఏం చేస్తారు, రాత్రి 12 వరకు ఏం చేస్తారు, ఫాస్టింగ్ ఉంటారు. కృష్ణుడు పుట్టిన రోజు కదా అనేసి భక్తితో శ్రద్ధతో ఏదో ఉండాలి కదా అనేసి కాదు, భక్తి శ్రద్ధతో ఏం చేస్తారు 12 o'clock వరకు ఫాస్టింగ్ అనేది ఉండి, ఉపవాసం ఉండి, మహామంగళారతి అయిన తర్వాత అప్పుడు ఫాస్ట్ అనేది బ్రేక్ చేస్తారు. భక్తిలో అంత ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. దాని తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నంటే మనకి ఏకాదశిని చేస్తున్నాం కదా, 15 days ఒకసారి చక్కగా చేశారు కదా మీరు కూడా అందరూ. ఇప్పుడు స్టార్ట్ చేసేసారు, చాలా మంది నిరాహార కూడా చేశారు. లాస్ట్ ఒక 2 ఏకాదశికి గాన బిఫోర్ నిర్జల ఏకాదశికి చాలా మంది మంచిగా చేస్తున్నారు. సో ఇది చేయడం వల్ల ఇక్కడ ఒకటో రెండో చేశానని కాదు, కంటిన్యూగా చేయడం వల్ల భక్తిలో మనకి అది చూడండి మెయిన్ అది మెన్షన్ చేసిందే ఏంటనంటే ఏకాదశి వ్రతాన్ని ఏమంటారంటే హరివాసర అని కూడా అంటారు. హరివాసర అంటే కృష్ణుడిలో అంటే మీన్ ఆ డే అంతా డెడికేటెడ్ టు కృష్ణ అనమాట. కృష్ణుడిని తలుచుకోవడము, కృష్ణుడి పాస్ట్ టైమ్స్ వినడము, కృష్ణ సాంగ్స్ వినడము, లేకపోతే కృష్ణ భక్తిలోనే ఉండాలన్నమాట. ఏది తలుచుకున్నా కూడా కృష్ణ సేవలోనే అంటే కృష్ణుడికి ఆ రోజంతా కృష్ణుడికి అంకితం అనమాట. ఇది 15 days ఒకసారి వస్తుంది, అది ఎలాగో మీకు తెలిసిందనమాట. అప్పుడు ఇవన్నీ చేయడం వల్ల మనకి భక్తి అనేది ఎక్కువగా అవుతుంది అనేసి చెప్తున్నారనమాట. సో ఇది అయిన తర్వాత ఈ ఫాస్టింగ్స్ అన్ని చేసాము, అందులో ఆస్వాదం అనేది వస్తుంటది. చూడండి స్లోగా స్టార్ట్ చేయడం వల్ల మీకు కూడా తెలిసి వస్తుంది కదా, ఎలా ఆ ఫీల్ అనేది మీరే షేర్ చేసుకున్నారు. లాస్ట్ ఏకాదశిలో చేశాను, ఎంత మంచిగా అనిపించింది, ఆకలినే అనిపించదు. ఎందుకంటే కృష్ణుడిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అది అవ్వదు, అలా అవ్వనివ్వరు. కృష్ణుడు కూడా మనకి ఆకలి అనేది అవ్వనివ్వరు. ఏంటనంటే కృష్ణుడి సేవలో ఉన్నాం కదా, సో మనకి అలాంటి ఆలోచనలు కూడా రావన్నమాట. సో దీని తర్వాత మనకి ఇది ఒక భక్తి అనేది స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అవుతూ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొకటి చెప్పారు ఇక్కడ. అదర్ థింగ్ వచ్చేసి మెన్షన్ ఏం చేశారు అంటే నా దానేనా బస్ట్ సమ్ చారిటీ ఇవ్వడం వల్ల కొందరు ఏం చేస్తుంటారు, చారిటీ ఇచ్చేస్తారు. ఓకే అడిగారు కదా, చారిటీ అంటే ఏంటి, దానం. ఇలా దానం ధర్మం చేస్తుంటారు కదా, అలా ఇచ్చేసిన తర్వాత ఏమనుకుంటుంటారు, ఓకే ఇచ్చేసాను కదా అయిపోయింది, అది డివోషనల్ సర్వీస్ అనుకుంటారు. నో, ఏంటంటే వాళ్ళకి భక్తితో అంటే శ్రద్ధ భక్తితో ఒక కృష్ణుడి మీద అభిమానంతో అంటే ఐ మీన్ ఆ
ఫీల్ అయ్యి మనం ఒకరికి ఇస్తే గనక అది దానం అనిపించుకుంటుంది. ఊరికే ఇచ్చేసిన మాత్రం అది దానం అనే అనిపించుకుంది. ఏంటంటే జస్ట్ ఇలా ఇచ్చేసారు, ఏదో షేర్ చేసుకున్నారు, ఉంది ఇచ్చేసారు, అది కాదు. ధర్మం అని అంటే ఏంటి, చారిటీ ఇచ్చే వాళ్ళకి కూడా ఇలా డివోషనల్ అంటే ఆ పీపుల్ ని కూడా ఎంచుకోవాలి, ఎలాంటి వాళ్ళకి మనం ఇస్తున్నాము అనేది ఆలోచించి మనము ఇవ్వాలి. అప్పుడే మనకి పుణ్యం అనేది దొరుకుతుంది అనమాట. ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి అలా అయితే, జ్ఞానం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. జ్ఞానం ఏంటంటే భక్తి. ఇప్పుడు భగవద్గీత కానివ్వండి, భాగవతము ఇవన్నీ చదివి వాళ్ళ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకొని ఇంకొకరికి నలుగురికి చెప్పడం వల్ల వాళ్ళు షేర్ చేస్తున్నారు కదా, కృష్ణ భక్తిని షేర్ చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు, ప్యూర్ డివోషన్ సర్వీస్ లో ఉంటున్నారు, భక్తి యొక్క సేవలో వాళ్ళు ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఎంచుకొని మనము దాన ధర్మం అనేది ఇవ్వాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే మీకు పుణ్యం అని కూడా రాదనమాట. మనం పొరపాటు అయ్యి చాలా సార్లు మిస్టేక్స్ అనేది జరుగుతుంది. అది మనం ఇప్పుడు తెలుసుకున్నాక ఇక్కడ కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నారు కదా, ఇవన్నీ తెలుసుకున్నాక మనం అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి, జస్ట్ వాళ్ళు భగవద్గీత భాగవతము ఇవన్నీ జ్ఞానం ఉండాలి, వాళ్ళకి శాస్త్ర జ్ఞానం ఉండాలి, వాళ్ళు పాటిస్తుండాలి. వట్టి ఉండడం ఒకటే కాదు, వాళ్ళు పాటించాలన్నమాట. పాటించిన తర్వాత వాటిని ఇంకొకరికి కూడా సజెషన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారన్నమాట, ఇలా కృష్ణ చాటింగ్ చేయండి, హరినామ సంకీర్తన చేయండి, తర్వాత ఎలా చేయాలి భక్తి అనేది వాళ్ళు ఒక దాంట్లో మనకి ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి దానం ఇస్తే గనక మనము మంచిగా కృష్ణుడికి కూడా ప్లీజింగ్ చేసినటువంటి చాలా కృష్ణుడికి చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఎవరు పడితే వాళ్ళకి ఇస్తే కృష్ణుడికి అక్కడి నుంచి తృప్తే ఉండదు. ఎందుకంటే అనవసరంగా వాళ్ళకి ఏమి భక్తి లేని వాళ్ళకి ఇస్తే మనకి పుణ్యం అనేది కూడా రాదు, ఒట్టి ఇచ్చుంటారు అంతే, వాళ్ళ పర్పస్ కి వాళ్ళు యూజ్ చేసేసి ఉంటారు. బట్ మనం క్లియర్ గా అది అర్థం చేసుకొని తెలుసుకొని అలాంటి వాళ్ళకి మనము ఇవ్వడం అనేది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మనము నోట్ చేసుకోవాలి. అలాగే వాళ్ళు మూడ్ ఆఫ్ డివోషన్ అంటే ఇచ్చేటప్పుడు ఒక భావం ఏముంటుందో అది చాలా ఇంపార్టెంట్. ఇచ్చేటప్పుడు మంచి భావంతో ఇవ్వాలన్నమాట. ఇది కూడా మనకి మూలం అవుతుంది అనమాట. అంటే డివోషనల్ సర్వీస్ కి ఎదగడానికి, భక్తి యొక్క సేవకి అందులో ఎదగడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది అనేసి చెప్పబడింది. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ శ్లోకాలో అలా ప్రీవియస్ శ్లోకాలో వచ్చేసి లాస్ట్ లో ఏం చెప్తారనంటే నాచ ఇజ్యాయ అనేసి చెప్తారనమాట. నాచ ఇజ్యాయ అని చెప్తారు. ఇదేంటంటే కేవలం ఆరాధించడం వల్లే మాత్రమే మనకి ఏమీ దొరకదు అని చెప్పారు. ఏంటంటే ఒట్టిగా పూజ చేసుకోవడం, అందులో భక్తి ఉండదు, ఏముండదు, జస్ట్ దీపం ముట్టించామా, దండం పెట్టుకున్నామా, ఇలా వెళ్ళాం, అది భక్తి అనే అనిపించుకోదు కదా. దాన్ని చెప్పాలన్నమాట. అందులో ఊరికే జస్ట్ ఏదో ఒక ఫార్మాలిటీ కోసం చేసేయడము, ఇలా ఫార్మాలిటీ కోసం అందరు వెళ్తున్నారు కదా నేను వెళ్దాం, అందరు చేస్తున్నారు కదా నేను చేద్దాం, ఇవన్నీ ఉండకూడదు అనమాట. సో అలాంటి భక్తి అది కాదు. శుద్ధగా వాళ్ళు మనస్ఫూర్తిగా ఏం చేస్తారో అది శుద్ధ భక్తి అని అనిపించుకుంటుంది అనేసి చెప్పారనమాట. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ వర్షిప్ గానీ అదే మనం ప్రతి ఒక్క టెంపుల్ కి వెళ్ళామని అనుకోండి, టెంపుల్ తర్వాత అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలంటే భావంతో చూడాలి. ఇలా వెళ్ళామా వీళ్ళని చూసుకోవడము, వీళ్ళేం కట్టుకున్నారు వాళ్ళేం కట్టుకున్నారు కాదు. మనం అక్కడ వెళ్ళింది దేనికి, దాని మీద అంటే ఇప్పుడు కృష్ణుడిని చూడడానికని, దేవుడిని చూడడానికని వెళ్ళి ఉంటాం. అక్కడ ఏంటి అనేది అంటే కృష్ణుడినే ఫోకస్ చేయాలి. పాదం నుంచి చూసి మనకు చెప్తూ ఉంటారు కదా, పాదం చూడాలి, తర్వాత నడుము దగ్గర ఈ హారం ఏం వేసుకున్నారో ఏమి ఉందో అన్ని, ఆ అలంకారం ఎలా ఉందో, ఫ్లూట్ ఎలా ఉంది, దాంతో ఏం అలంకారం చేశారు, కృష్ణుని ఎలా ఏ డ్రెస్ వేశారు, ఏ కలర్ ఉంది, ఇవన్నీ భక్తి ఒకటి ఉంటే అవన్నీ ఆలోచనలు వస్తాయి. లేకపోతే అటు ఇటు చూద్దామా, ఏ కొబ్బరికాయ కొట్టుకున్నామా, ఇలా తీసామా, వీళ్ళని చూద్దామా వచ్చేయడం, ఇలా జరిగిపోతుంది అనమాట. అది భక్తి అని అనిపించుకోదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. సో ప్యూర్ భక్తి అంటే ఏంటంటే శ్రద్ధగా ఫోకస్డ్ గా ఉండాలి ఆ కృష్ణుడి మీద అనేసి మనము నేర్చుకోవాలి ఇక్కడ. అప్పుడే మనకి ఎదుగుదల అనేది ఉంటుంది. అంటే డివోషనల్ సర్వీస్ లో కొంచెం మనకు ముందుకు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అప్పుడు మనము కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కృష్ణ ఎవరు, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అనేసి తెలుసుకుంటాం అనమాట. అన్నిటికీ కృష్ణుడే మనకి అనేసి కొంచెం అప్పుడు మనం అక్కడ నేర్చుకుంటాం కదా, రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఏంటి ఎలా నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట అక్కడ. సో ఇవన్నీ భక్తి
సర్వీస్ కి ఇంపార్టెంట్, అంటే భక్తి ఒక సేవకి ఇవన్నీ బునాదులు అన్నమాట. ఇవన్నీ ఉంటేనే మనము భక్తిలో ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రాసెస్ అనేది ఏం చెప్పారో ఈ గుడిలో కానివ్వండి, మన గురువులు కానివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు కదా, ప్రాసెస్ అనేది ఉంటుంది భక్తి చేయడంలో. అవన్నీ ఫాలో అవుతూ, అంటే శ్రవణం, కీర్తనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నీ ఫాలో అయితేనే మనము భక్తిలో ఒక స్టేజ్ కి వెళ్తాము అనేసి చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ గురువుని ఒకటి, దాని గురించి ఒకటి శ్లోకం ఉందన్నమాట. శ్వేతాశ్వర ఉపనిషత్లో 6.23లో ఏం చెప్పారు అంటే, యస్య దేవే పరా భక్తిర్ యథా దేవే తథా గురౌ తస్యైతే కథిత హత్య ప్రకాశంతే మహాత్మనః అని చెప్పారు ఇక్కడ. ఇది గురువు నుంచి వస్తుంది అనమాట మనకి. ఇది కూడా ఏంటనంటే మనం ఎలా నేర్చుకోవాలి ఏంటి భక్తి. ఇప్పుడు అందరూ మనము సాధకాస్, ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉన్నాం, మనమేం పెద్ద గొప్ప వాళ్ళేమి కాదు. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాం, అందరూ భక్తి గురించి ఇప్పుడిప్పుడు నేర్చుకుంటాం. మనం చేసేది ఒక పెద్ద భక్తి ఏం కాదు, ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. ఆ సాధకాస్, మనం అందరినీ ఏమంటారు, సాధకాస్ అని అంటారు. సాధకాస్ కృష్ణుడిని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, మనమే ఏదో ఒకటి చదివేసి ఏదో ఊహంలో ఊహించుకొని చేయడం అది భక్తి అని అనిపించుకోదు. అదంతా మనకి సెల్ఫిష్నెస్ అనేది, అంటే మనకి అర్థం కాదనమాట. అప్పుడు క్లియర్ గా మనకి అంటే చాలా అపార్థం చేసుకోవడానికి కూడా ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే ఒకటి అర్థం అయ్యేది ఇంకొకటి రకంగా అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి, స్పిరిచువల్ మాస్టర్స్, బొనాఫైడ్ స్పిరిచువల్ మాస్టర్స్ అనేసి విన్నాం చాలా, గురు పరంపర నుంచి వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళ నుంచి అనేసి చాలా సార్లు విన్నాం కదా. అలాగే మనం ఇక్కడ స్పిరిచువల్ బొనాఫైడ్ మాస్టర్స్ ఎవరు ఉంటారో, అంటే గురువులు ఎవరు ఉంటారో, బొనాఫైడ్ గురువుస్ అంటే ఒక అథారిటీ వాళ్ళకంటే వాళ్ళ పరంపర నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ నుంచి మనము వినాలి అనమాట. ఏంటి అంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని కొంచెం బ్యాక్గ్రౌండ్ వెళ్ళాలి. ఊరికి ఎవరో చెప్తున్నారు కదా, 4 వీడియోలు వచ్చాయి కదా, వాళ్ళని ఫాలో అవుదామా, కాదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనము చెక్ చేసుకోగలనమాట. వాళ్ళని ఫాలో అవ్వడానికి, కృష్ణ భక్తిలో మనము ముందుకెళ్ళడానికి వీళ్ళందరూ సహాయం పడతారనమాట. ఏంటి అని అంటే ఎవరెవరు వాళ్ళని ఎలా ఎంచుకోవాలి, మరి మనకు అర్థం కాదు కదా అని అనుకోవచ్చు మనం. ఎలా ఎంచుకోవాలి అని అంటే సంప్రదాయం నుంచి వచ్చి ఉంటారు, బోనఫైడ్ సంప్రదాయాస్ అంటారు. ఆ సంప్రదాయస్ లో ఏంటంటే ట్రైనింగ్ ఉంటుందన్నమాట. వాళ్ళ గురువు నుంచి వీళ్ళ ట్రైనింగ్, వీళ్ళ నుంచి ఇంకొక వాళ్ళకి, అలాగే లైన్ గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రభుపాదని ఊహించుకోండి, అక్కడ భక్తి సరస్వతి మహారాజు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, తర్వాత ప్రభుపాద వచ్చారు, ప్రభుపాద తర్వాత మన గురువులు ఉన్నారు, హిజ్ హోలీనెస్ జయపతాక స్వామి మహారాజ్. ఇదంతా పరంపర నుంచి వచ్చుకుంటుంది. అది ఎక్కడ స్టార్ట్ అయింది, చైతన్య మహాప్రభు నుంచి. అక్కడి నుంచి గురువులు ఇలా లైన్ గా వస్తూ ఉన్నారనమాట. అలా మనం ఫాలో అవుతూ వచ్చాము. బోనఫైడ్ సంప్రదాయ అని అంటారు. ఓకే, ఆ సంప్రదాయస్ లో మనకు ఆల్రెడీ తెలిసింది ఏంటి అని అంటే, అప్పుడు ఏంటి అప్పుడే మనము కృష్ణుడిని అర్థం చేసుకోవడమే కుదురుతుంది. అలాగే దర్శనం, అంటే ఒక దారి చూపిస్తారనమాట కృష్ణుడిని దర్శనం చేసుకోవడానికి. బోనఫైడ్ మాస్టర్స్ ఎవరు ఉన్నారో ఆ గురువుల ద్వారా మనకి భక్తిలో ముందుకెళ్ళడానికి అవుతుంది. ప్లస్ వాళ్ళు మనకి ఈజీ వే అవుతుంది అనమాట కృష్ణుడిని రీచ్ అవ్వడానికి. కృష్ణుడికి కూడా భగవంతుడికి కూడా మనకి ఒక గురువు ద్వారా వెళ్తేనే ఇష్టం అనమాట. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ తో మనకి తెలిసి తెలియకుండా ఏదేదో చేస్తే ఎంతో కొంచెం వస్తుందేమో, మరి పర్ఫెక్ట్ గా మనము పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనేది రీచ్ అవ్వడానికి వీళ్ళు కారణం అవుతారనమాట. ఆ సంప్రదాయంలో ఏంటంటే ఎంచుకోవడంలో కూడా చాలా జాగ్రత్త పడాలి. ఏంటంటే ఎవరు పడితే వాళ్ళది వినకుండా, ఇందాక చెప్పినట్టు బ్రహ్మ సంప్రదాయం ఉంది, కుమార సంప్రదాయం ఉంది, శ్రీ సంప్రదాయం అని ఉంది, రుద్ర సంప్రదాయం. ఇలాంటి వాళ్ళ నుంచి ఎవరెవరు ఆ డిఫ్లిక్షన్ లో ఎవరెవరు వచ్చారో వాళ్ళ నుంచి మనము నేర్చుకోవచ్చు అనమాట. అలాగే మనది వచ్చేసి ఇస్కాన్ లో మనం ఎలా ఫాలో అవుతున్నాం అంటే బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయ అనేసి ఉంది మనకి. సో బ్రహ్మదేవుడిది మధ్వది అంతా కలిసి ఒక సంప్రదాయం అనేసి చేశారనమాట. సో దానికి మనము
ఫాలో అవుకుంటూ వచ్చామన్నమాట. మన గురువులు ప్రభుపాద వారు, వాళ్ళ నుంచి మన గురువులు అంటారు అలా. సో ఇది బోనోఫైడ్ సంప్రదాయం నుంచినే వింటున్నారు మీకు కూడా. మీకు ప్రాబ్లం అనేది లేదన్నమాట. ఒక సంప్రదాయం నుంచి ఉన్నారు మీరు కూడా. అలాగే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు మరి? వాళ్ళ గురువు నుంచి నేర్చుకుని ఉంటారు కదా! వాళ్ళు పర్ఫెక్ట్ గా గైడ్ చేస్తారనమాట. మనకి పర్ఫెక్ట్ పాత్ ఏంటి, కృష్ణుడిని ఎలా రీచ్ అవ్వాలనేది పర్ఫెక్ట్ గైడెన్స్ తో పాటు మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇలా కరెక్ట్ గా చేయాలి, ఇది రాంగ్, ఇది రైట్, ఇలా చేయాలి, మీరు ఇలా వెళ్ళాలనేసి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ గురువు నుంచి నేర్చుకుని వచ్చుంటారనమాట. సో గురువు మాట చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏంటంటే గురువులో ఎందుకనంటే తీసి పడేయకూడదు. ఇలా విన్నానే వదిలేసానే కాదు. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వడమే పెద్ద చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అది మనం అస్సలు మర్చిపోకూడదనమాట. ఏంటంటే వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇలా చేయండి, అలా చేయండి. అదే పాటించాలి మనం అంతే. సింపుల్. వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోయామనుకోండి మనకి వాళ్ళకంతా తెలిసి ఉంటది. శాస్త్రాలు, జ్ఞానం అంతా వాళ్ళకి ఆల్రెడీ అవగాహన ఉంటుందన్నమాట. సో దానికి మనకి శాస్త్రాలు బట్టే వాళ్ళు మాకు చెప్తూ ఉంటారన్నమాట. వాళ్ళకేదో తోచింది చెప్పినట్టు చెప్తే వాళ్ళు గురువు అనిపించుకోరన్నమాట. శాస్త్రం రెఫర్ చేసేసుకొని ఇప్పుడు ప్రభుపాద చూడండి మనకు పర్పట్లు ప్రతి దాంట్లో అన్ని శాస్త్రాస్ రెఫరెన్స్ చేసేసి మనకి ఈజీ అవ్వడానికి మొత్తం పర్పట్లు మాత్రం అస్సలు మీరు వదలొద్దన్నమాట. ఏ శ్లోకం మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కూడా ఆ పర్పట్ అనేది అంటే భాష్యం అనేది ఏముందో మొత్తం మీరు చదివితే గనక క్లియర్‌గా అర్థమవుతుంది. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ శాస్త్రాలకి అటాచ్ చేస్తూ మనకి ఈజీ చేసేసారు. మనం అన్ని చదవగలమా? ఉపనిషత్ కానివ్వండి, వేదాస్ కానివ్వండి, ఇవన్నీ మనం చదువుతామా? కష్టం కదా! అవన్నీ మనం చేసుకోలేము. అన్ని అవ్వదు మన వల్ల. అవి చేయాలంటే ఈ జన్మ సరిపోదు మనకి. మనకున్న జ్ఞానానికి ఇప్పుడున్న ఈ మెటీరియల్ లైఫ్ కి అది అసలు కుదరని పని అన్నమాట. ఇక్కడ మన ప్రభుపాద క్లియర్‌గా ప్రతి ఒక్క పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా నీట్ గా శాస్త్రాస్‌కి రెఫరెన్స్ ఇచ్చేసి మమ్మల్ని గైడ్ చేస్తున్నారన్నమాట. సో ఇన్‌స్ట్రక్షన్స్ అనేది ఏమి ఇచ్చారో అవన్నీ ఫాలో అవ్వడానికి ఈజీ అయిపోయింది మనకి. సో అదొకటి మనం నేర్చుకోవాలి. గురువు చాలా ఇంపార్టెంట్. మంచి దారిలో తీసుకెళ్తారు. అలాగే మనకి భక్తిలో ఏ ఆటంకం రాకుండా వాళ్ళు మమ్మల్ని చేయి పట్టుకొని ముందుకి నడిపిస్తూ ఉంటారన్నమాట గురువులు. సో ఇది డివోషనల్ సర్వీస్ కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్కడ మనం దారి తప్పినా కూడా వాళ్ళుంటారు. ఇది కాదు మమ్మల్ని చేయి పట్టుకొని మరి తీసుకెళ్తూ ఉంటారన్నమాట. సో గురువుని ఒక డెస్టినేషన్ అంటే మన గోలోకాకి రీచ్ అవ్వాలి, కృష్ణుడిని రీచ్ అవ్వాలనంటే ఏం చేయాలి? గురువు చేయి పట్టుకొని మనము నడవాలన్నమాట. ఇక్కడ మనం ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారన్నమాట. ఈ మన గురువులు ఏం చేస్తారు? ట్రైనింగ్ ఇస్తారు. అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఆ ట్రైనింగ్ వల్ల సెల్ఫిష్ మూడ్ నుంచి అంటే మనము సెల్ఫిష్ మూడ్ లో ఉన్నాం కదా, స్వార్థపరులో కదా, దాని నుంచి సెల్ఫ్లెస్ మూడ్ కి వస్తామన్నమాట. నిస్వార్థపరులు అవుతామన్నమాట. సో అక్కడ గురువు ట్రైనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పబడింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వర్షిప్ కాన్స్టెంట్ గా చేయాలి. కృష్ణ భక్తి అనేది కాన్స్టెంట్ గా చేయాలి. అప్పుడే మనము కృష్ణుడిది ఫామ్ అనేది మనకి కల్లో వస్తుంది. అంటే ఐ మీన్ ఊహించుకోగలుగుతాం అన్నమాట. ఆ ఒక కెపాసిటీ అనేది వస్తుంది మనకి. ప్యూర్ శుద్ధ భక్తి చేయడం వల్ల మనకి జపం చేసేటప్పుడు కానివ్వండి, భక్తితో కళ్ళు మూసుకొని కొంచెం కృష్ణుడిని ధ్యానించడం వల్ల కృష్ణ ఫామ్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. మనకి త్రిభంగి ఆకారం ఉంటుంది కదా, అది క్రియేట్ అవుతుంది. అలాగే మనము కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అని అర్థం చేసుకుంటాం అన్నమాట. సో అక్కడ కృష్ణుడు ఎవరు? ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ నాలెడ్జ్. చాలా మనకు ఆనందం ఇచ్చేది కృష్ణుడు మాత్రమే. ఎందులో ఆనందం లేదు మనకి. కృష్ణుడిది మాత్రమే ఆనందం. కృష్ణుడు కథ వింటే ఆనందం, కృష్ణ పాట పాడితే ఆనందం, కృష్ణ స్టోరీస్ చెప్తుంటే ఆనందం. ప్రతిదీ కృష్ణుడు ఇచ్చినంత ఆనందం ఎవ్వరు మనకి లైఫ్ లో ఇవ్వలేరు అనమాట. సో జ్ఞానం కూడా కృష్ణుడే ఫస్ట్ మనకి ఇచ్చేది. జ్ఞానం అంతా ఆ జ్ఞానం అనేది ఏముందో ఫుల్ అన్నమాట. కృష్ణుడిని ఒక్కసారి మీరు ఇన్వాల్వ్ అయ్యారనంటే కృష్ణ భక్తిలో జ్ఞానం అనేది ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటుంది. నేర్చుకోగలుగుతాం అన్నమాట. సో కృష్ణుడి ఒక మెయిన్ సోర్స్ అన్నమాట. ఈ మిగతా ఇన్కార్నేషన్స్ ఏం జరిగాయో, అవతారాలు ఏమేమి జరుగుతాయో అవన్నిటికీ విష్ణువులు కానివ్వండి, అలాగే మిగతా అవతారాలు ఏమేమి అయ్యాయో అన్నిటికీ కారణం కృష్ణనే మెయిన్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడెడ్ అని ప్రతి దానికి ఫస్ట్ కృష్ణ ఇంపార్టెంట్ అనేది. కృష్ణనే ఫస్ట్ అన్నిటికీ పెద్ద కృష్ణ అనేసి
అన్నిట్లో చెప్పారనమాట. భగవద్గీత కానివ్వండి, సంహిత కానివ్వండి, ఉపనిషత్స్ లో ప్రతి దాంట్లో ఉంది. బ్రహ్మ సంహితలో కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 5.48 లో ఉంది, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇవి విన్నాం కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, కృష్ణుడే అంతా అనేసి చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా 5.1 లో మళ్ళీ అందులో వచ్చేసి మళ్ళీ ఇంకొకటి కూడా ఉంటుంది మనకి. అది వచ్చేసి అది వచ్చి మనకు శ్వేతాశ్వర ఉపనిషత్తులో ఇలా చెప్పారనమాట. యస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గౌరవ్, అది చెప్పాం కదా. దాని తర్వాత ఇంకొకటి బ్రహ్మ సంహితంలో ఇంకొక శ్లోక కూడా ఉంది. యస్సైక నిశ్చిస్విత కాలం అథావలమ్య జీవంతి లోమ విలయజా జగదండనాథః విష్ణుర్మహాన్ సాహిహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. అలాగే ఇంకొక శ్లోక కూడా ఉంది మనకి, గోపాల తాపని ఉపనిషత్ అనేసి. అందులో వచ్చేసి సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే నామో వేదాంత వేదాయ గురువే బుద్ధి సాక్షిణే అనేసి ఉందన్నమాట. ఇదంతా మనకి ఈ వేదోపనిషత్తులో ఇవన్నిట్లో ఉన్నాయి. తర్వాత ఇందాక చెప్పినట్టు మనకి బ్రహ్మ సంహితంలో ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం, ఇవన్నీ చెప్పబడింది అనమాట. ఇవన్నీ ఉపనిషత్తులో వేదాస్ లో ప్రతి దాంట్లో మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అనేది చేశారనమాట. దేని గురించి, కృష్ణనే ప్రతి దానికి కారణుడు అనేసి. నిన్నట్లీ శ్లోకాల్లో కూడా అన్నారు కదా, ప్రతిదీ నా నుంచే అనేసి చెప్తున్నారు అనమాట. సో ఇవన్నీ మనము రియలైజ్ అయిన తర్వాత కూడా మనం అర్థం చేసుకోకపోతే మన అజ్ఞానం ఇంకేం చేయలేరు కృష్ణుడు కూడా. అలాగే ఇందులో భాగవతంలో కూడా ఒకటి ఉందన్నమాట, ఒక శ్లోక ఆ సమ ఊర్ధవ అనేసి చెప్పారు. అందులో ఆ సమ ఊర్ధవ అని అంటే ఎవ్వరు నాకు ఈక్వల్ లేరు, ప్రతిదీ నా నుంచే, కృష్ణనే గ్రేటర్ అనేసి అందులో చెప్పారన్నమాట. సో అక్కడ ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు రియలైజ్ అయ్యారనమాట. రియలైజ్ ఆల్రెడీ ఉంది, ఈజ్ అ గ్రేట్ డివోటీ. అర్జునుడు చాలా గ్రేట్ డివోటీ. రియలైజేషన్ అనేసి ఇక్కడ జరిగిన తర్వాత ఇవన్నీ విని ఆ విశ్వరూపాలు అవన్నీ చూసేసి రియలైజేషన్ అయిన తర్వాత అక్కడ అర్జునుడు కూడా చెప్తారనమాట. అర్జున ఏం చెప్తారు ఇక్కడ, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్. ఓ కృష్ణ, అక్కడ నువ్వే గ్రేటెస్ట్, నువ్వు గ్రేట్ కూడా కాదు, గ్రేటెస్ట్ నువ్వు అనేసి కృష్ణ, నువ్వే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అని చెప్తున్నారనమాట. సో ఒకరు కృష్ణుని భక్తి మనస్ఫూర్తిగా ఏ దురాలోచన లేకుండా ఏ ఆటంకము లేకుండా ఎవరైనా భక్తి సేవలో చేస్తే, ప్రాపర్ అంటే మంచి మూడ్ లో భక్తి సేవలు చేస్తే గనక కృష్ణ వాళ్ళకి అర్థం అవుతారనేసి ఇక్కడ చెప్పిందనమాట. అలాగే గైడెన్స్ తో, ఎవరి గైడెన్స్ తో, స్పిరిచువల్ మాస్టర్ మనకి అంటే గురువులు గైడెన్స్ ద్వారా వాళ్ళ దారి ఏం చూపించుంటారో వాళ్ళు చూపించిన దారి ప్రకారము మనము నేర్చుకోగలుగుతాం అనమాట. లేకపోతే కృష్ణుడు మనకి అర్థం కారు. సో క్లియర్ గా ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సింది, ఒక భక్తి సేవలో మనము ముందుకు వెళ్ళాలని అంటే ఏం చేయాలి? స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరున్నారు, గురువులు ఎంచుకున్నాం కదా, గురువులు ఏం చెప్తారో వాళ్ళు చెప్పడము మనం ఫాలో అవ్వడం తప్పితే ఇంకా భక్తి సేవలో ఇంకేం ప్రాబ్లమే లేదు. వాళ్ళు చెప్పింది మనం ఫాలో అవ్వడం, అది తప్పితే ఇంకేమి లేదంట. అప్పుడే మనకి కృష్ణ మర్సి అనేది దొరుకుతుంది. కృష్ణుడు కూడా అప్పుడు మనకి దర్శనం, సాక్షాత్ దర్శనం అనేది కూడా దొరుకుతుంది అనమాట. ఇవన్నీ ఫాలో అవ్వడం వల్ల కృష్ణుడు ఏం చేస్తారు, భక్తి మంచి ఓకే శుద్ధ భక్తి ఉన్నారు కదా అనేసి వాళ్ళకి ఏదో ఒక ఫామ్ లో వాళ్ళకి దర్శనం అనేది, సాక్షాత్ దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మంచి వండర్ఫుల్ శ్లోక ఇది. సో ఇక్కడ మనకి లాస్ట్ లో అర్జునుడు ఇక్కడ ఇంకా ఇన్వాల్వ్ అయిపోయారు కదా, నువ్వే అప్పుడు చెప్తున్నారనమాట ఈ శ్లోకంలో ఇందాక చెప్పినట్టు. చెప్పాను కదా, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ అని చెప్పారు. అయితే
కృష్ణ నువ్వే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, అలాగే అబ్సల్యూట్ ట్రూత్ అంటే ఏంటి, సంపూర్ణ సత్యము నువ్వే, నీకన్నా సత్యం ఎవరు లేరు ఇక్కడ, నువ్వే మొత్తము, నువ్వే అన్నిటికీ ఆశ్రయం అనేసి చెప్తున్నారనమాట. ఎవరు, అర్జున. ఇవంతా విశ్వరూపం అదంతా అయిన తర్వాత అలా రియలైజేషన్ అవుతుందన్నమాట. అర్జునుడికి అడిగారు కదా, తనే కదా అడిగింది ఆ విశ్వరూపం చూడాలి అనేసి. అవన్నీ చూసిన తర్వాత ఒక దిగ్భ్రాంతికి అయిపోతారనమాట. అంటే భయంకరంగా ఉంటుంది ఆ ఫామ్ కూడా. ఆ యూనివర్స్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే, ఇందాక నేను చెప్పినట్టు థౌజండ్స్ ఫేసు, నోరు, హ్యాండ్స్ అన్ని ఉన్నాయి కదా, ఆ ఫామ్ చూడలేకపోతున్నారన్నమాట. దివ్య దృష్టి అర్జునుడికి ఇచ్చినా కూడా, అంటే ఐ మీన్ అక్కడ ఆ మూమెంట్ లో అతనికి అంత ప్యూర్ డివోటీ ఫ్రెండ్ కూడా అంత చేసినా కూడా, అప్పుడు కూడా ఆయనకి ఆ ఫామ్, ప్యూర్ డివోటీస్ కి అలాంటి ఫామ్ అనేది మనకి నచ్చదు అనేసి చెప్తున్నారనమాట. అలాగే ఆ ఫామ్ అనేది ఏముందో, యూనివర్సల్ ఫామ్ అంటే విశ్వరూపం అనేది ఏముందో, అది కృష్ణ కావాలని ఇది చూపించారనమాట. ఏంటంటే అభక్తులు ఉంటారు కదా, భక్తి ఎవరు చెయ్యరు, వాళ్ళు అట్లీస్ట్ ఆ ఫామ్ చూసి కృష్ణుడే అన్ని అనేసి తెలుసుకొని భక్తి యొక్క సేవలో వాళ్ళు చేసుకుని, అంటే ఐ మీన్ స్టార్ట్ అవుతారేమో అనే ఒక ఇదితో ఆ ఫామ్ అనేది చూపించారనమాట. అది ఒరిజినల్ ఫామ్ కాదు కృష్ణుడిది. కృష్ణ ఫామ్, ఒరిజినల్ ఫామ్ ఏది, 2 హ్యాండ్స్ ఎలా మనం పూజిస్తాం కదా, అది ఒరిజినల్ ఫామ్ అన్నమాట కృష్ణుడిది. అలా విశ్వరూపం చూసిన తర్వాత, అంటే అట్లీస్ట్ ఇప్పుడు వీళ్ళ అభక్తులు ఎవరు ఉంటారో వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి అది నచ్చుతుంది అని అంటే, ఇక్కడ అర్జునకు కూడా నచ్చలేదు. ఆ ఫామ్ అనేది భయంకరంగా ఉంది. కృష్ణ ఇది వద్దు నాకు, నార్మల్ ఫామ్ అనేది చూపించు నీకు, నువ్వు నాకు నార్మల్ ఫామ్ కి వచ్చేసే అని చెప్పారు కదా, ప్రీవియస్ లో చూసాం మనం. ఇక్కడ ఏంటంటే ఆ విశ్వరూపం జరిగింది కదా, ఆ విశ్వరూపం ఆ ఫామ్ అన్ని చూస్తే ఎలాంటి వాళ్ళకనంటే, అభక్తులు ఎవరున్నారో అట్లీస్ట్ అది చూసి, అంటే కృష్ణుడే అన్ని, అసలు అన్ని లోపల పోతుంటారు వస్తుంటారు అన్ని, అది జరిగింది కదా. మనం విశ్వరూప దర్శనంలో మన మాతాజీ 18 days కోర్స్ లో చెప్పారు, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేశారు ఎలా ఉంటుంది ఏంటనేది. సో అక్కడ అవన్నీ చూసిన తర్వాత అర్జునుడు వద్దనుకుంటానన్నమాట. ఆ ఫార్మ్స్ అనేది వద్దు నాకు, జస్ట్ నాకేం కావాలి అదే ఏంటంటే, నీకు ప్యూర్, నాకు ఆ ఒరిజినల్ రూపం ఏముందో అది నాకు కావాలి కృష్ణ అనేసి అడుగుతారనమాట. ఇది ప్యూర్ డివోటీస్ యొక్క లక్షణం అన్నమాట. అప్పుడు మనకి ఆ ఫీల్ అనేది, ఒక బాంధవ్యం అనేది, ఆ ఒరిజినల్ కృష్ణ ఫామ్ ఏం చూస్తామో, త్రిభంగి ఫామ్ చెప్పాను కదా, ఈ ఫ్లూట్ పట్టుకొని ఇలా నిలబడింది, ఆ ఫామ్ ఏం చూస్తామో ఒక ఆకర్షణం అన్నమాట. అది కృష్ణ అంటేనే మీనింగ్ ఆకర్షణ, అట్రాక్షన్ అన్నమాట. కృష్ణ అనే మీనింగ్ ఆకర్షణ. ఆ ఒరిజినల్ ఫామ్ చూడడానికి తపన పడుతూ ఉంటారన్నమాట. సో దానికి కనెక్ట్ తొందరగా అవుతారు ఏ భక్తులైనా సరే. ఏది వద్దనుకుంటారు, ఓన్లీ ఆ కృష్ణుడిని, ఆ ఒరిజినల్ ఫామ్ మాత్రమే కావాలి అనేసి కోరుకుంటారనమాట. అది మెయిన్ డివోషనల్ సర్వీస్ తో ఏంటంటే, ఎప్పుడు అది జరుగుతుంది అని అంటే, ప్యూర్ డివోషనల్ సర్వీస్ లో ఉన్న వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అర్జుననే చూసుకోండి, ఎంత కంపానియన్ అంటే ఐ మీన్ సఖ్య, ఆ ఫ్రెండ్షిప్ ఏంటి, ఎంత బాండ్ ఉంటుంది. ఆయనకి ఆల్రెడీ దివ్య అంటే తెలుసు, అయినా కూడా మన కోసము ఇదంతా, ఇది కూడా ఒక లీలలాగా ఏంటంటే, మనం అర్జునుడికి చెప్తూ మాకు కూడా ఉపదేశిస్తున్నారనమాట. ఇవన్నీ మనం పాటించాలి ఖచ్చితంగా అనేసి. సో ఇక్కడ మనం మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఫుల్ ప్యూర్ డివోషనల్ సర్వీస్ తో, ఎవరు భక్తి శ్రద్ధతో మనస్ఫూర్తిగా కృష్ణుడిని నమ్ముకొని కృష్ణుడిని పూజిస్తారో, అలాంటి వాళ్ళకి కృష్ణుడు దర్శనం అనేది ఇవ్వడం అవుతుందన్నమాట. సో అది ఎలా జరుగుతుందని అంటే, గురువుల ద్వారా వెళ్తాము, గురువుల ద్వారా ఆ ప్రిన్సిపల్స్ అనేది నేర్చుకుంటాము, ఆ రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ పాటించి డివోషనల్స్ అంటే భక్తి ఒక సేవలో ఈ నవవిధ భక్తి ఏమున్నాయో అవి నేర్చుకొని దాన్ని మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసేసి, దాన్ని మనం ఎప్పుడు ఫాలో అవుతాము, అప్పుడు అది శ్రద్ధగా చేయడం వల్ల, ఏది తప్పు చేయకుండా అది చేయడం వల్ల భక్తిలో ఇన్వాల్వ్ అయ్యి ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇంప్రూవ్ జరిగిన తర్వాత అంటే భక్తిలో ఒక ఎదుగుదల జరుగుతుంది. అప్పుడు ఇంకా డీప్ అవుతాం అనమాట కృష్ణుడికి. అప్పుడు ప్రతి దానికి కృష్ణుడే సెంటర్ లో ఉంటారనమాట. అలాంటి భక్తులకి ఏంటంటే, కృష్ణుడు 2 హ్యాండెడ్ ఫామ్ కృష్ణ ఉంటారు కదా, అది చూడటానికి ఇష్టపడతారనమాట భక్తులందరూ. ప్యూర్ డివోటీస్ కోరిక అలాగే ఉంటుంది. అలాంటి వాళ్ళకి కృష్ణ సాక్షాత్ దర్శనం అనేది ఇస్తారు. ఎలాంటి ఫామ్ అది, చాలా ప్రియమైన ఫామ్ అన్నమాట. అందరికి ప్రీతికరమైన ఫామ్ అది. ఏంటంటే అది చూస్తుంటేనే మెస్మరైజ్ అయిపోతూ ఉంటాం, ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటాం ఆ ఒక ఫామ్ చూసేసి. సో
అదే అనమాట. మనం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే భక్తి ఎలా చేయాలి అనేది నేర్చుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి భక్తి ఎలా ఇన్వాల్వ్ అయ్యి మూలం ఏంటి, భక్తి ఎలా చెయ్యాలి అనేది నేర్చుకున్నాము. భక్తి ఇంపార్టెంట్ అని నేర్చుకున్నాము, భక్తి మూలం నేర్చుకున్నాము. తర్వాత బుక్ రీడింగ్ అంటే ఇప్పుడు భగవద్గీతలు భాగవతాలు రీడింగ్ ఇంపార్టెంటే, చాలా ఇంపార్టెంట్. బట్ ఇంప్లిమెంటేషన్ లేకుండా ఒట్టి చదవడము అదంతా వేస్ట్ అనేసి చెప్తున్నారు అనమాట. చదవడం ఇంపార్టెంటే, జ్ఞానం ఎంతో కొంచెం వస్తుంది. బట్ ఇంప్లిమెంటేషన్ లేనిది మనం అది ఏం చదువుకున్నామో అది పాటించి ఇంకా నలుగురికి చెప్పడం వల్ల భక్తి అనేది పెరుగుతుంది అనేసి నేర్చుకున్నాము. అలాగే ఆ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి, నవవిధ భక్తి అవి కూడా నేర్చుకున్నాము. తర్వాత వచ్చేసి మనకి కృష్ణ అంటే ఈ ప్యూర్ డివోషనల్ సర్వీస్ ఎలా చేయాలనేది నేర్చుకున్నాం. ఎలా చేయాలంటే ఎవరు హెల్ప్ చేస్తారు, గురువులు హెల్ప్ చేస్తారు. గురువుల ద్వారా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. వాళ్ళు మనం ఎంత కష్టంలో ఉన్నా, ఏ ఆటంకంలో వచ్చినా కూడా మమ్మల్ని దాని నుంచి బయటికి తీసుకొస్తుంటారు. భక్తి సేవలో ముందుకెళ్ళడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అలాంటి వాళ్ళ అంటే గురువుల్ని ఫాలో అయ్యి ఎవరు భక్తిలో వెళ్తారో అలాంటి వాళ్ళు కృష్ణుడికి చాలా ప్రియకరం అన్నమాట, ఇష్టమైన వాళ్ళు అనమాట. అలాగే వచ్చేసి ఆ చారిటీ గురించి నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు దాన ధర్మాలు ఏంటి అని అంటే ఎలా చెయ్యాలి ఏంటి అనేసి నేర్చుకున్నాము. అంటే మంచి మూడ్ లో ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అనేది కూడా నేర్చుకున్నాము. ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలి, భక్తి సేవలో ఎవరు బుక్స్ చదువుతూ ఉంటారో వాటిని ఎవరు ఇంప్లిమెంట్ అంటే పాటించి వాళ్ళు కూడా లైఫ్ లో పాటించి ఇంకొక నలుగురికి ఎవరు మంచిగా నేర్పిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఇవ్వడము మంచిది అని నేర్చుకున్నాము. అలాగే వచ్చేసి ప్రీచింగ్ చేయాలి హరినామం. ఇప్పుడు మీరు కూడా హరినామం ప్రీచింగ్ అనేది చేయాలి. ఒక్కరికి చెప్పినా చాలు, డైలీ అట్లీస్ట్ ఇంకొకరి నోటి నుంచి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేది మీరు కూడా చెప్తూ ఉండాలి, వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలన్నమాట. ఎంత వాళ్ళు ఓకే ఒకసారి చెప్పండి వినలేదా వదిలేయండి, బట్ ఇంకా ట్రై చేస్తూ ఉండాలి, కీప్ ట్రైయింగ్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ మనకి. అది ఇవన్నీ నేర్చుకుంటున్నాం దేనికి అంటే ఇంకొకరికి కూడా మనము నేర్పించగలగాలి. అలాగే దాంతో పాటు ఇంకా మనకు వచ్చేసి బోనాఫైడ్ గురువుని ఎలా ఎంచుకోవాలి, సంప్రదాయస్ గురించి నేర్చుకున్నాం మనం. సంప్రదాయ, రుద్ర, శ్రీ సంప్రదాయ అండ్ కుమార సంప్రదాయ, ఇలా ఈ డిప్లిక్షన్ నుంచి ఎవరు వచ్చి ఉంటారో వాళ్ళని గురువులాగా ఎంచుకొని వాళ్ళు కూడా ఫాలో అవుతుండాలి ఇవన్నీ. అలాంటి వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారు, చేయి పట్టుకొని భక్తి సేవలో ముందుకెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అలాంటి వాళ్ళతో మనం ఉండడం వల్ల అనేసి. సత్సంగం కూడా విన్నారు కదా, అంతా మంచి భక్త సంఘంలో ఉండాలి. ఒక భక్తులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు, కృష్ణుడి గురించి గ్లోరీస్, కృష్ణుడి గురించి చెప్పడము, కృష్ణ నామస్మరణం చేయడం, కృష్ణుడిది పాస్ట్ టైమ్స్ అని చెప్పుకుంటాం అనమాట. మాటికి మనకి కృష్ణుడి గురించే వస్తూ ఉంటది అనమాట. అది కూడా చాలా భక్తిలో ఇంప్రూవ్ అవ్వడానికి ఇది అవుతుంది. అలాగే ఇలా భక్తిలో ఇంకా ముందుకెళ్ళడానికి ఏం చేయాలంటే చెప్పాను ఇందాక నేను ఆస్ట్రేలియా ఏంటంటే నియమాలు పాటించాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, జన్మాష్టమి కానివ్వండి, ఏకాదశి కానివ్వండి, ఇవన్నీ మనము చేస్తున్న కొద్దీ భక్తిలో ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ ఏకాదశి నియమాలు చేసింది దేనికేనంటే కృష్ణుడితోనే మనం ఆ రోజంతా కృష్ణ స్మరణలోనే ఉండాలి అనేది మెయిన్ రీజన్ అన్నమాట. ఆ రోజు కృష్ణుడికి ఇష్టమైన రోజు. సో మనము కృష్ణ ధ్యానంలోనే ఉండాలన్నమాట. అన్ని వదిలేసి ఆ రోజు మొత్తం కృష్ణుడికి అంకితం చేయాలి అనేది నేర్చుకున్నాం. అలాగే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పారనంటే ఎలాంటి వాళ్ళకి కృష్ణ దర్శనం ఇస్తారంటే ప్యూర్ డివోటీస్ ఎవరున్నారో, భక్తి యొక్క సేవ ఎవరు చేస్తున్నారో అలాంటి వాళ్ళకి దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను అలాంటి వాళ్ళకి సాక్షాత్ దర్శనం ఇస్తాను. అది ఎలాంటిది విశ్వరూపంది కాదు. అందరు ప్యూర్ డివోటీస్ అది కోరుకోరు. ఏం కోరుకుంటారు ప్యూర్ డివోటీస్? కృష్ణుడిది నార్మల్ ఫామ్ ఏముంది, లైక్ త్రిభంగి ఫామ్ అని చెప్పాను కదా, ఇలా వయారంగా నిలబడి ఉంటారు కదా, కొంచెం ఇది చేసి ఫ్లూట్ పట్టుకొని అలా 2 హ్యాండెడ్ కృష్ణనే ఇష్టపడతారు అనమాట. ఓకే, ఇది ఈ రోజు శ్లోకాది మీనింగ్ అనమాట. సో ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా? ఎవ్రీవన్ హ్యాస్ డౌట్స్? అర్థమైందా అండి అందరికి? హోప్ యు ఆల్ అండర్స్టాండ్. మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నా. అర్థమైంది. Thank you. All glories to Sri Guru and Gauranga. ప్రభుపాదకి జై. అర్థమైతే ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా?
క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. ఎస్, ఇందాక ఎవరు హ్యాండ్ రైస్ చేశారు? ప్రభావతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. గురువు ద్వారా మనం కృష్ణ పరమాత్మని ఎలా చేరుకోవాలి, భక్తి ఎలా చెయ్యాలి, ఆయన ఎలాంటి రూపం మనకిస్తారు, ఆకర్షణీయమైన రూపం ఇస్తారు అని చాలా చక్కగా వివరించి చెప్పినందుకు కృతజ్ఞతలు మాతాజీ. హరిబోల్ హరిబోల్ మాతాజీ. హరే కృష్ణ. All glories to Sri Gauranga Gauranga. Thank you, Mataji. మాయాదేవి మనల్ని కమ్ముకోకుండా అంటే దగ్గరికి రాకుండా చేసేటట్టుగా మనం సత్సంగంలో గ్రంథ శ్రీల ప్రభుపాద రాసిన గ్రంథ రూపంలో ఉన్నాడు కదా కృష్ణయ్య. ఆయన్ని చదువుకుంటా, ఆ కృష్ణ లీలలు అవి చదువుకుంటా ఇంకా సత్సంగంలో ఉండాలి. హరినామ జపం చేస్తుంటే ఇంకా మనకి బాగా వివరించి చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. ఏదైనా మంచిగా మీకు అర్థమైంది అని అంటే వాళ్ళ క్రెడిట్ గోస్ టు అవర్ గురూస్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఇంకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉందా? జయశ్రీ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మ్యూట్ చేసి. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. అదే ఎంతసేపు ఎక్కడ ఏది చదివినా ఏం చేసినా కృష్ణ నామము, కృష్ణ జపము, కృష్ణ కీర్తనలు, కృష్ణ గురించే ఎప్పుడు చర్చించుకుంటూ ఉండాలి అని దీని సారాంశం. భక్తి సేవలో మనం ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు నిమగ్నమై ఉండాలి. దేని గురించి ఆలోచించకూడదు, ఏది పట్టించుకోకూడదు అని. కృష్ణుడికి తెలుసు మనకి ఏ టైంకి ఏం చేయాలో. కృష్ణుడికి తెలుసు, మనకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఇంకా ఎవరికి క్వశ్చన్స్ లేకపోతే నేను జగన్నాథ స్టోరీ చెప్తాను. ఎస్, హరే కృష్ణ. ఇంకా వీరన్న ప్రభు మీరు అన్మ్యూట్ అయ్యారు. ఏదైనా క్వశ్చన్ ఉందా ప్రభు? జై శ్రీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద ప్రణామ్. మీరు చాలా చాలా మంచిగా చెప్పారు మాతాజీ. అనర్గళంగా ఇట్లా అరటి పండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చాలా మంచిగా అర్థమైంది మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. ఆల్ గ్లోరీస్ టు గురు వైష్ణవ్. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం లేకపోతే మనము వీళ్ళు గో టు జగన్నాథ రథ ఇది పాస్ట్ టైం స్టోరీస్కి వెళ్ళిపోదాము. ఓకేనా? ఓకే. భాష్యం చదవద్దా మాతాజీ? భాష్యము పెద్దగా ఉందనేసి నేను తీసుకోలేదు మాతాజీ. యాక్చువల్లీ చదువుతానంటే మళ్ళీ జగన్నాథ స్టోరీ టైం అయిపోతుంది. ఏం చేస్తారంటే ఇది హోంవర్క్ లాగా అనుకోండి దయచేసి అందరూ ప్లీజ్. బాగుంది మాతాజీ. మీరు ఇవన్నీ మనము ఇప్పుడు ఇందాక నేను మధ్యలో శ్లోకాస్ అవన్నీ చెప్పాను కదా, ఇవన్నీ భాష్యంలో ఉంది. భాష్యంలో ఇచ్చినప్పుడు నేను చదివాను అనమాట. సో ఇవి చదువుతూ మీరు భాష్యం ఖచ్చితంగా ఇది ప్లీజ్ దయచేసి హోంవర్క్ లాగా అనుకోండి. రేపు ఇది కన్ఫర్మ్ గా అంటే మీకు అర్థం కానివి మీరు క్వశ్చన్ అనేది రైజ్ చేయొచ్చు. ఒకవేళ ఇందులో అర్థం కాకపోతే ఇన్ కేస్ అక్కడక్కడ డౌట్ ఉంది మాతాజీ, రేపు అడగండి మాతాజీ. ఒకవేళ డౌట్ ఉంటే ఇప్పుడు అడగండి, నేను క్లియర్ చేస్తాను. నో ప్రాబ్లం. అంటే అది నిన్న చదివినప్పుడు గుర్తుంది, ఇప్పుడు గుర్తులేదు మాతాజీ. దానిలో చూస్తే గుర్తొస్తుంది మాతాజీ. ఓకే, రాసి పెట్టుకొని నాకు మెసేజ్ చేయండి మాతాజీ, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నంబర్ ఉంది కదా మీ దగ్గర? నా నంబర్ రెండు వర్డ్స్ ఏమో కొంచెం ఏంది అనేది అర్థం కాలేదు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా నంబర్ రాశాను చాట్ బాక్స్ లో, తీసుకోండి, నాకు కాల్ చేయండి. 6303636209 నా నంబర్ ఇది. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే గనక మీరు కాల్ చేయొచ్చు. నేను గ్రూప్ లో చాట్ లో పెట్టాను, తీసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ భాష్యము చాలా పెద్దగా ఉంది, 2 pages ఉంది. నాకు యాక్చువల్లీ చదివించాలనే ఉంది నాకు కూడా, బట్ ఇప్పుడు మనకి టైం సరిపోదు కదా, మళ్ళీ రథయాత్ర స్టోరీకి చెప్పాలి కదా. 12 హరే కృష్ణ. హరి బోల్. ఐ ఆల్రెడీ అనౌన్స్డ్ భాష్యాలు పెద్దగా ఉన్నప్పుడు వాళ్ళు హోంవర్క్ లాగా చదువుకోవాలి, ఇక్కడ చదవడానికి కుదరదు అని చెప్పాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ.
ఎస్ ఫస్ట్ మాతాజీ. పంపపాల్ మాతాజీ కంటే ముందే చెప్పాను. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఉన్నవి సేమ్ టైం చదవలేం కదా, ఏదో ఒక కేటాయించుకొని లేటర్ ఆన్ వి విల్ సీ. ఇప్పుడు ఓకే మాతాజీ. మీరందరూ చదువుకోండి. హరే కృష్ణ. డౌట్స్ ఉంటే నా నంబర్ ఇచ్చాను, ఒకవేళ నాకు మెసేజ్ గానీ కాల్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఈస్ డిఫరెంట్. బట్ Yeah. ఇంత పెద్ద భాష్యం ఇక్కడ 1 hour లో చదివించలేము మనం. కష్టం అయిపోతుంది. ఎస్ మాతాజీ. మాతాజీ, యూ కెన్ కంటిన్యూ విత్ ద స్టోరీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీ. ఇప్పుడు ఏంటంటే జగన్నాథ పురికి వెళ్ళిపోదాం అందరూ. జగన్నాథ అక్కడికి వెళ్ళిపోదాము, పురికి జగన్నాథ్కి వెళ్ళిపోదాము. అక్కడ ఫస్ట్ మనం చూసుకుంది నేర్చుకుంది ఏంటంటే, ఐ మీన్ తెలుసుకున్నాం కదా ఇన్ని రోజులు పాస్ట్ టైమ్స్ అన్ని మంచి మంచి చక్కగా స్టోరీస్ చెప్పుకుంటూనే వస్తున్నాం. మనకి ఒక 10 రోజుల నుంచి జగన్నాథుడు పడుకున్నా నిలబడినా ఎక్కడ ఏం చేస్తున్నా కూడా మనకి జగన్నాథుడే కనిపిస్తున్నాడు కదా. సో ఇక్కడ ఈ రోజు అక్కడ కొంచెం మనకి మళ్ళీ ఏంటంటే, నాకు నిద్రలో కూడా కళ్ళు కూడా అలాగే వస్తున్నాయి అనమాట. జగన్నాథుడి పెద్ద పెద్ద కళ్ళు. మనం ఏం నేర్చుకున్నాం అక్కడ, ప్రతి ఒక్క భక్తుల్ని పెద్ద ఫుల్ లైలిడ్ అనేది ఉండదు, అంటే ఐ మీన్ రెప్పలు ఉండవు, మొత్తం ఇటు అటు అన్ని వైపు మనకి జగన్నాథుడే కనిపిస్తుంటాడు అనేసి మనం ఆల్రెడీ చూసాము. అదంతా నేర్చుకున్నాం. అది చూస్తుంటేనే ఒక మంత్రముగ్ధంలాగా అయిపోతాం అనమాట, ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. అక్కడ చెయ్యి ఇలా పట్టుకునడం వల్ల మమ్మల్ని హక్ చేసినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది జగన్నాథుడిది. తర్వాత వచ్చేసి రండి నేను ఉన్నాను హక్ చేయడానికి అన్నట్టు ఫీల్ అవుతుంది. అలాగే హ్యాండ్స్ అయితే అలా అనిపిస్తుంది. కళ్ళు అయితే మమ్మల్నే చూస్తారు, భక్తుల్ని. రెప్పలు అంటే ఇలా కొట్టుకోవడం కూడా లేదనమాట, రెప్పలే ఉండవు, ఇంకా మమ్మల్ని చూడడానికే 24/7 జగన్నాథుడు రెడీగా ఉంటారనేసి విన్నాం. అలాగే మనకి హ్యాండ్స్ గురించి అయితే చెప్పాను. అలాగే కాళ్ళు అయితే కాళ్ళది ఉండదు కదండి, అది ఇంకా. సో అక్కడ ఏంటనంటే ఎక్కడికి వెళ్ళారు, మన కోసం ఒక చోట కూర్చున్నారనమాట, ఇంకా అంతే. అది కూడా మొన్న రథయాత్రకి ఏం చేశారు, మా కోసం బయటికి వచ్చేసారనమాట. ఎక్కడ మనసులో అంటే ప్రతి ఒక్క డివోటీ మనసులో ఉండిపోయారనమాట జగన్నాథుడు. సో దానికి తగ్గట్టుగా ఒక చిన్న స్టోరీస్ కవర్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి విభీషణుడి షార్ట్ స్టోరీ ఇది. మళ్ళీ దీనికి కంటిన్యూ ఇంకొకటి కూడా చెప్తాను. విభీషణ గురించి చెప్తాము. అంటే ఒక మంచి పురోహితుడు అనమాట, పెద్ద పురోహితుడు ఉంటారు. ఆ మంచి పురోహితుడు. ఆయన అయితే ఫుల్ డివోషనల్ సర్వీస్ లో, అతని పేరు వచ్చేసి విశ్వనాథ్ మేకప్ అనేసి అతని పేరు. సో 1890లో జరిగిన స్టోరీ ఇది, నిజ జీవితంలో జరిగిన, అంటే ఐ మీన్ కట్టుకథ ఏం కాదు, ఇవి బుక్ లో అన్ని రాశారు. 1890లో ఈ స్టోరీ అనేది జరిగిందనమాట. అక్కడ విశ్వనాథ్ మేకప్ అనేసి ఉంటారు. ఆయనకి ఒక రోజు ఇలా టెంపుల్ సర్వీస్ అంతా ఫుల్ ప్యూర్ డివోటీ, ఆయన చాలా చక్కగా ఆరాధిస్తూ ఉంటారు అనమాట జగన్నాథుడికి. సో అతన్ని ఏం చేస్తారనంటే, మొత్తం ఎంత పని అంత అయ్యాక లాస్ట్ గుడి తలుపులు అన్ని క్లీన్ చేసి మూసేస్తారు కదా, ఆ క్లీన్ చేసిన తర్వాత దానికి ఏం చేస్తుంటారు, అతను ఒక పాండాస్ అని అంటారు అక్కడ. ఆ పాండాస్ లో ఇతను ఒకరు అనమాట, వన్ ఆఫ్ ద పాండాస్ అయినా. సారీ, అతను ఏం చేస్తారు, ప్యూర్ డివోషన్ సర్వీస్ లో ఉంటారు. అవన్నీ క్లోజ్ చేసుకొని వచ్చేటప్పుడు ఎవరు విభీషణ కనిపిస్తారు, అంటే వెనకాల నుంచి హైట్ లో, పెద్ద హైట్ లో ఒక మనిషి కనిపిస్తారనమాట. ఎలా ఉంటారని అంటే పెద్ద హైట్ అనమాట, చాలా హైట్, ఫుల్ పర్సనాలిటీ అలా ఉంటారు. ఆయన ఎవరు కాదు, విభీషణుడు. సో తిరిగి చూస్తారు, ఎవరు నువ్వు, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు అంటే, నీ ప్యూర్ డివోషనల్ చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది, ఆనందంగా ఉంది నిన్ను చూస్తూ ఉంటే, అందుకే నేను నిన్ను అంటే ఐ మీన్ నీతో పాటు ఫాలో అవుతున్నాను అంతే, ఇంకేం లేదని అంటే, అవునా, ఫుల్ హ్యాపీ అవుతారు ఆయన పూజారి. హ్యాపీ ఫీల్ అయిపోయి, అవును మరి అప్పటికైతే సెల్ ఫోన్ సెల్ఫీ తీసుకోవడానికి ఏం లేవు కదా. సో అతను అంటాడు, మీరు నన్ను కలిశారనేసి నాకు అందరికీ చెప్పాలని ఉంది, మరి ఏం చెయ్యాలి అనేసి అంటారు అనమాట. అయితే అంటాడు ఆ విభీషణ్ని, ఏమని అడుగుతారు, ఈ చేతికి ఇలా కట్టుకుంటారు కదా, దాన్ని అడుగుతారు అనమాట. ఆమ్లెట్ అంటారు తెలుగు ఇంగ్లీష్ లో. ఈ చేతికి వడ్డానం లాగా చేతికి ఒకటి కట్టుకుంటారు కదా, అలాంటిది అడుగుతారు ప్రూఫ్ కోసం, అంటే నువ్వు నన్ను కలిసావు అని చెప్పుకోవడానికి అడుగుతారు అనమాట. అది ఇచ్చేస్తారు. అది ఎంత బరువు ఉంటదని అంటే, బులక్ కార్ట్ అంత బరువు ఉంటదంట. ఎద్దు బండి ఉంటది కదా, దాన్నంత సైజు ఉంటదంట. అంటే ఎంత ఆయన హైట్ వెయిట్ ఉండొచ్చు, ఒక్కసారి ఊహించుకోండి విభీషణుడు. అలా ఇచ్చేసి వెళ్ళారనమాట. ఇప్పటికీ కూడా మనము పురిలో
అది చూడొచ్చు అనేసి చెప్పారు. ఇది జస్ట్ షార్ట్, అది గుర్తుకొచ్చింది చెప్పాను నేను మీకు. సో ఇప్పుడు మనం ఒరిజినల్ ఇంకొక స్టోరీకి వెళ్దాము. సో విశ్వనాథ్ మేకప్ అనేది అక్కడ నేమ్ కాదు, సారీ. ఇక్కడ వచ్చేసి మనకు 1890లో ఈ స్టోరీ ఏం జరిగింది అదైతే విభీషణ్ అయితే చాలా పురాతనమైన స్టోరీ అన్నమాట. అది జస్ట్ గుర్తుకొచ్చి చెప్పాను నేను. ఇప్పుడు మనం ఒరిజినల్ స్టోరీకి వెళ్దాం. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఈ రోజు ఏంటంటే 1890లో 1890లో విశ్వనాథ్ మేకప్ అనేసి ఒక ఆయన ఉంటారన్నమాట జగన్నాథ్ టెంపుల్లో, పురోహితుడు. ఆ పురోహితుడు గురించి ఈ రోజు కొంచెం అది తెలుసుకుంటాం అనమాట. ఆయన కూడా అక్కడ భక్తి సేవలన్నీ చేస్తూ ఉంటారు. అక్కడ జగన్నాథ్‌కి రత్న భండారం అనేది ఉంటుందన్నమాట. పెద్దగా అక్కడ ఏంటంటే హ్యూజ్ ప్లేస్ అన్నమాట. అది ఎంత పెద్ద, చాలా కిలోమీటర్స్ పెద్దగా ఉంటుంది. వెడల్పు, అగలము అంతా చాలా ఉంటదన్నమాట దానికి. అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారంట జగన్నాథ్‌ది జ్యువెల్స్, అంటే ఈ ఆభరణాలు అవన్నీ, వజ్రాలు, వైడూర్యాలు ఏమేమి జగన్నాథ్‌కి వేస్తారో అవన్నీ అక్కడ స్టోర్ చేస్తూ ఉంటారనంట. అక్కడ ఏం జరుగుతుంది, ఒక రోజు ఈ విశ్వనాథ్ మేకప్ అని ఎవరున్నారో ఆయన వన్ ఆఫ్ ద పాండాస్. ఏంటంటే పాండాస్ అని ఉంటారు అక్కడ, అందులో ఈయన ఒకరన్నమాట. సో అతనికి ఆశ అనేది పుడుతుంది కొంచెం. అన్ని జ్యువెల్స్ చూసి, చాలా ఎక్స్‌పెన్సివ్ జ్యువెల్స్ అన్నమాట. ఫుల్ కాస్ట్‌లీవి. జగన్నాథుడు అంటే ఏంటి, లోకానికి నాథుడు. అయితే అంతగా చాలా చూసిన తర్వాత ఈయనకు ఆశ అనేది పుడుతుంది. పుట్టిన తర్వాత ఆ జెడ్ ప్లస్ ఉన్న సర్వీస్ చాలా, అక్కడ సెక్యూరిటీ అనేది ఉంటుంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుందక్కడ. ఫుల్ టైట్ సెక్యూరిటీ అన్నమాట. అంత ఉన్నా కూడా ఈయన పురోహితు కదా! అక్కడ ఏదో ఒక రకంగా చూసేసి కొన్ని నగలనేది దొంగతనం చేసేస్తారన్నమాట. దొంగతనం చేసిన తర్వాత అతను అనుకుంటాడు, ఎవరు చూడలేదులే, నేను బతికిపోయాను, నన్నెవరు కనిపెట్టలేరు అనేసి అవి తీసుకొని వచ్చేస్తాడన్నమాట. అంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఈయన చేయగలిగాడు, చేసేసాడు. దొంగతనం చేసుకొని తీసుకొచ్చేసాడు కొన్ని ఆభరణాలు. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన చనిపోతారనమాట. కొద్ది రోజులు అది ఎలా చనిపోయారు ఎవరికి ఆశ్చర్యం అందరికి. వాళ్ళ భార్య చెప్తుందనమాట. లేదు, అందరు అడుగుతారు, అలా అతను కనిపించట్లేదు ఏమైందనంటే, చనిపోయాడు అతను అని చెప్పారు. విశ్వనాథ్ మేకప్ అతని పేరు. అయితే ఎలా చనిపోయాడు, కొద్ది రోజులకే చనిపోయాడు. ఈ దొంగతనం అయిన తర్వాత కొద్ది రోజులకి చనిపోయాడు ఆయన. చనిపోయిన తర్వాత అక్కడ వాళ్ళ భార్యని అడుగుతారు, ఏంటి ఏమైందనంటే, లేదు ఆమె చెప్తుంది తనకేంటంటే ఒక రోజు అదే అది దొంగతనం చేసిన కొద్ది రోజులకి, లేదు ఒక నైట్ వచ్చేసి మనకి చాలా స్నేక్స్ కనిపించాయి నాకు. అలాగే ఎవరో వచ్చారు. వచ్చిన తర్వాత మా హస్బెండ్ నాకు మళ్ళీ తర్వాత నాకు చూస్తే చచ్చిపోయారు అనేసి చెప్తుంటది. ఆమెకి ఆశ్చర్యంగా ఉంటది. ఎవరు చెప్పారో క్లారిటీ కూడా లేదు. బట్ ఆమెకు కనిపించుంటదంట స్నేక్స్, అంటే పెద్ద పెద్ద పాములు కనిపించుంటాయి ఆమెకి. అలాగే ఒక పర్సన్ కూడా ఎవరో కనిపించుంటారంట. అయితే ప్రూఫ్ అనేది లేదు. ఆమెకి నాకు కనిపించింది అనేసి ఆమె చెప్తుంది. బట్ ప్రూఫ్ అనేది లేదు. అక్కడ మిగతా వాళ్ళందరూ వచ్చేసి చుట్టుపక్కల అందరూ చూస్తారు. ఎక్కడ ఎవరు ఏం దొరకదనమాట. సో అక్కడ ఆమె చెప్పిన కూడా ఇదైపోతుంది. షాక్, అది మిస్టరీస్ గా అయిపోతదనమాట. షాక్ లో ఉండిపోతారు అందరూ. ఎలా పోయింది, ఏంటి, ఎలా పోయాడు ఈయన, అసలు అర్థం, ఈ దొంగతనం చేసింది ఎవరికి తెలీదు కదా! అందరికి తెలీదు. ఎలాగో చనిపోయాడు, ప్రూఫ్ అనేవి లేవు. అది కొద్ది రోజులకి తర్వాత ఏం విన్నానంటే, ఆ చనిపోయిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ భార్య కూడా చనిపోయింది అనేసి విన్నామనమాట. దాని తర్వాత అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతూ వచ్చారు అనేసి విన్నాం. ఏంటంటే ఈ దొంగతనం చేయడం వల్ల ఆ ఫ్యామిలీస్ కి కూడా ఎఫెక్ట్ పడింది. ప్లస్ ఆ భార్య కూడా చనిపోయింది అనేసి విన్నామనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే పురిలో రత్న భండారం ఏముందో అక్కడ కాపలా కాయడానికి లోకనాథ్ అనేసి ఉంటారంట. ఆ లోకనాథ్ అంటే ఎవరు కాదు, లార్డ్ శివ అన్నమాట. శివుడు అక్కడ క్షేత్ర పాలకుడిలాగా ఉంటారు కదా! అయితే ఇక్కడ జగన్నాథపురిలో లోకనాథ్ అని పిలుస్తారు లార్డ్ శివాని. ఆ శివుడు అక్కడ విత్ నాగదేవతలందరూ ఉంటారు. అంటే వాళ్ళతో పాటు అక్కడ జాగ్రత్తగా కాపాడుతూ ఉంటారన్నమాట. ఏది, ఈ రత్న భండారిని. సో అక్కడ ఇంకొకటి వచ్చేసి మనకి ఎవరు అది దొంగతనం చేసినా కూడా అక్కడ పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా దొరుకుతుందన్నమాట. సో అది దీనికి లింక్ ఇంకొకటి ఏంటంటే 1911లో 1911లో అక్కడ ఏం జరిగింది, ఒక పర్సన్ వచ్చేసి అతని పేరు బిహారీ ఠాకూర్.
దీనికి రిలేటెడ్ గానే ఈ రత్న భండార్ అదంతా చెప్పుకున్నాం కదా, ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ అన్నమాట మొత్తం జగన్నాథుడిది. సో అక్కడ ఆ స్టోరీ జరిగింది, అది చనిపోయారు, ఆవిడ చనిపోయింది, ఫ్యామిలీ అంతా సమ్ హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు, అది ప్రాబ్లం అయిపోయింది వాళ్ళకి. ఇది వచ్చేసి అంటే ఇక్కడ నక్షత్ర పాలకుడు, ఇక్కడ అదంతా కాపాడే వారు ఎవరు ఉన్నారు? లోకనాథ్ ఎవరు? లార్డ్ శివ. ఎవరితో పాటు ఉన్నారు? కలిసి నాగదేవతతో పాటు కలిసి అక్కడ ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. అలాగే 1911 లో ఒక పర్సన్ పేరు వచ్చేసి బిహారీ డాకు. ఆ బిహారీ డాకు వచ్చేసి జగన్నాథ్ జివెల్ లో ఉంటుంది కదా, ఇక్కడ ఒక మణి అనేది పెడతారంట జగన్నాథుడికి, ఆ ఫోర్ హెడ్ మీద ఉంటుందంట ఇక్కడ. అయితే ఆ మణిని దొంగతనం చేయాలనేసి ఆయనకి ఉంటుంది అనమాట. డాకు ఆయన, దొంగతనం చేసే ఆయన బ్లాక్ మాస్క్ ఇలా కట్టుకొని, నల్ల బట్ట కట్టేసుకొని వచ్చి ఉంటాడు. తర్వాత లోపల దాచుకుంటాడంట. అక్కడ గుడిలో, గర్భగుడి ఉంటుంది కదా, వీళ్ళకి తెలియకుండానే అక్కడ దాచేసుకుంటాడు. దాచుకున్న తర్వాత ఏమవుతుంది, లాస్ట్ వీళ్ళకి తెలియదు అక్కడ గుడిలో దాక్కున్నాడు ఆయన అనేసి. దాక్కున్న తర్వాత ఆల్టర్ వెనకాల దాక్కుంటాడు. దాక్కున్న తర్వాత ఆ టెంపుల్ వీళ్ళంతా ఏం చేస్తారు, టెంపుల్ అధికారులు వీళ్ళంతా ఉంటారు, పురోహితులు క్లోజ్ చేసేస్తారు డోర్ ని. నైట్ ఆల్టర్ ని క్లోజ్ చేశారు కదా, డైలాగ్ కొంచెం 2 hours చేస్తారన్నా మాట్లాడుకున్నాం కదా ఇందాక ఇన్ని రోజులు. అప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, లోపల జగన్నాథుడి మీదకి ఎక్కేసి, ఇక్కడ మణి ఉంటుందా, ఆ మణిని తీసుకోవడానికి అనేసి ఆయన ఎక్కుతాడు అనమాట. ఎక్కిన తర్వాత నెక్స్ట్ డే అంతవరకే అక్కడ జరిగింది లోపల. నెక్స్ట్ డే వీళ్ళు డోర్ తీసిన తర్వాత పురోహితులు డోర్ ఓపెన్ చేస్తారు కదా ఎర్లీ మార్నింగ్. చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందనంటే, జరిగి ఉంటుందంటే అతని డెడ్ బాడీ ఉంటుంది అక్కడే. అతని డెడ్ బాడీ ప్లస్ అలాగే 5 కోబ్రాలు చనిపోయి ఉంటాయంట. పాములు ఏమంటారు తెలుగులో కోబ్రాస్ కి? అక్కడ 5 నాగపాములు, పెద్ద పెద్ద నాగుపాములు. 5 కోబ్రాస్ అక్కడ చనిపోయాయి అనమాట, ఇతనితో పాటు డెడ్ బాడీతో పాటు. అక్కడ వీళ్ళందరూ ఎవరు, బిహారీ డాకు చనిపోయాడు, ప్లస్ 5 కోబ్రాస్ కూడా చచ్చిపోయినవి అక్కడే పడి ఉన్నాయంట మా ఆల్టర్ దగ్గరే లోపల. ఈ పూజారి వచ్చేసి నెక్స్ట్ డోర్ తీసి అదంతా షాక్ అవ్వాలి కదా, అస్సలు వాళ్ళకి షాక్ అవ్వదంట, అమేజ్ అవ్వరు. అంటే ఐ మీన్ ఒక ఇదిగానే ఏంటి ఆశ్చర్యపోరు అనమాట. ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏంటంటే ఇక్కడ ఓకే, ఇతను ఏదో దొంగతనం చేయడానికి వచ్చి ఉంటాడు, ఇతనికి కరెక్ట్ శిక్ష దొరికింది అంతే. అంటే వాళ్ళకి కామన్ మ్యాటర్ అనమాట. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేయడానికి వస్తే వాళ్ళకి పనిష్మెంట్ అనేది దొరుకుతుంది అనేసి ఇక్కడ వీళ్ళు అనుకుని చాలా కూల్ గా ఉంటారనమాట. ఓకే, ఇలా పడ్డాడు, మరి దొంగతనం చేయడానికి వచ్చాడు కదా అనేసి. సో ఇది అక్కడ జరుగుతుంది. అలాగే చాలా అంటే ఐ మీన్ క్షేత్రపాలకుడిలాగా అక్కడ ఎవరో కాపాడుతున్నారంటే మనం ఇందాక నేర్చుకుంది అదే లార్డ్ శివ, అదే లోకనాథుడుగా కాపాడుతున్నారు అనేసి మనము వింటున్నాం అనమాట. దీనికి ఇంకొక చిన్న స్టోరీ ఒకటి ఉంది. 1946 లో, అంటే ఇది రిలేటెడ్ కాదు, 1946 అక్కడ ఒక స్టోరీ అలా జరిగిపోయింది అనమాట. 1946 లో కెప్టెన్ బెటల్ అనేసి ఒక ఆయన ఉండేవారు. ఆయన పాండిచ్చేరికి వెళ్ళడానికి అనేసి పూరి నుంచి దాటుతూ వస్తుంటారనమాట. అంటే షిప్ లో వస్తుంటారు. అక్కడ భయంకరంగా ఉరుములు మెరుపులు ఇలా స్టార్మ్ అనేది వస్తూ ఉంటది అనమాట. వస్తూ ఉంటే అతనికి జగన్నాథుడి గురించి, పూరి గురించి అతనికి ఐడియానే లేదు, అసలు ఏం తెలియదు ఆయనకి. సో అతను మామూలుగా వస్తుంటాడు, ఎవరో ఫ్రెంచ్ పర్సన్ ఆయన. అతను ఇలా వస్తుంటే బిజినెస్ మీదకి అక్కడ పాండిచ్చేరికి అని వెళ్ళాలని ఉంటుంది. పూరిలో ఇలా వస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ ఫుల్ అలలు ఇలా తేలడము అవన్నీ జరుగుతాయి అనమాట. ఫుల్ స్ట్రాంగ్ అయిపోతుంది, ఫుల్ ఉరుపులు మెరుపులు అన్ని. అక్కడ ఒక భక్తులు ఉంటారు, అతనికి తెలియదు కదా పూరి గురించి, జగన్నాథుడి గురించి అతనికి ఏం తెలియదు. అక్కడ ఉన్న భక్తులు ఏం చెప్తారని అంటే, అక్కడ ఉన్న డివోటీస్ ఆ ప్రాంతీయుల వాళ్ళు అంటారు, ఇది పురి క్షేత్రము, నువ్వు జగన్నాథుడికి మొక్కుకో, నీకు ఖచ్చితంగా నీకు మంచిది జరుగుతుంది, ఇదంతా ప్రాబ్లం నుంచి మనము సేవ్ అవుతావు నువ్వు అని చెప్తారనమాట. అయితే ఆయనకి ఏం తెలియదు, అయినా కూడా వాళ్ళు చెప్పిన తర్వాత మనస్ఫూర్తిగా వేడుకుంటానన్నమాట జగన్నాథుడిని. వేడుకొని నీ గడ్డెక్కిచ్చేసి నాకు ఇదంతా, అంటే ఐ మీన్ ఇలా స్టార్మ్ వస్తుంది కదా, అలలు తేలుతున్నాయి, ఇప్పుడు షిప్ వెళ్ళడం కష్టం కదా మరీ భయంకరంగా ఉంటే, అలా వాతావరణం అంతా చాలా వర్స్ట్ గా ఉంటది అనమాట. ఎప్పుడు ఈయన మొక్కుకుంటాడో మనస్ఫూర్తిగా మొత్తం సాఫ్ట్ అయిపోతుంది అనమాట, నార్మల్ గా మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది షిప్ అనేది. సో ఆయనకి భక్తి లోపల, ఆయనకి తెలియదు అసలు
తృప్తిగా మనస్ఫూర్తిగా వేడుకున్నాడు అంతే జగన్నాథుడిని. ఎవరో ఆయన ఫ్రెంచ్ పర్సన్, ఆయన వేరే దేశం నుంచి వచ్చిన ఆయన. అలా వాళ్ళు చెప్పగానే నమ్మకంతో మొక్కుకున్నాడు అనమాట. అయితే అతని వేస్ ఆఫ్ అయిపోయింది. అక్కడ వెళ్ళిన తర్వాత పాండిచ్చేరికి వెళ్ళిపోతాడు. ఆయన రీచ్ అయిపోతాడు అక్కడ. వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేస్తాడు, పెద్ద గిఫ్ట్ తీసుకొస్తాడు జగన్నాథుడికి. ఎందుకంటే తనకి హెల్ప్ చేశారు కదా జగన్నాథుడు. గిఫ్ట్ తీసుకొస్తారు. గిఫ్ట్ తీసుకొస్తే అది ఏంటి అని అంటే పెద్ద బెల్ అన్నమాట, గంట, పెద్ద గంట. అది తీసుకొచ్చేసి జగన్నాథుడికి గిఫ్ట్ లాగా ఇస్తారనమాట. సో చూడండి, ఎవరో ఏంటి అనేది కాదు, ఎక్కడి నుంచో వచ్చారనే కాదు, మనస్ఫూర్తిగా శ్రద్ధ భక్తి ఉంటే మనకి దేవుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు, మన బాధలన్నీ తొలగిస్తారు అనేసి ఇక్కడ మనము నేర్చుకోవచ్చు. అందుకే ఇది చెప్పాలనుకున్నా. అలాగే ఇతను ఇచ్చిన తర్వాత గిఫ్ట్ ఏముందో, బెల్ ఇచ్చారు కదా పెద్ద గంట, దాని మీద ఇప్పటికీ ఉందంట. అది చూడొచ్చంట మనము జగన్నాథ టెంపుల్ లో, అది చూడొచ్చు అంటారు. ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి అన్నమాట, దాని మీద రాసి ఉంటారంట అతని పేరు కూడా, కెప్టెన్ బిటైల్ అనేసి. సో ఇది నాకు చాలా ఇది అనిపించింది. అంటే ఎంత భక్తితో ఆయన ముక్కిండొచ్చు. అక్కడ దారి మొత్తం సాఫ్ అయిపోయింది, ఆయనకి చక్కగా చేరుకోగలిగారు మళ్ళీ తనకి అనేసి చాలా హ్యాపీ అనిపించింది ఇది వినగానే. అందుకే మీకు ఇది షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. హోప్ యు ఆల్ లైక్ ఇట్. హరి హరి బోల్. Thank you so much, Mataji and Prabhuji. Vancha kalpatarubhyascha kripa sindhubhya eva cha patitanam pavanebhyo vaishnavebhyo namo namah. Ananta Koti Vaishnava Bhakta Vrinda ki jai, Srila Prabhupada ki jai. Hare Krishna. Thank you so much, Mataji and Prabhuji. Thank you, Mataji, for giving opportunity. Thank you, Mataji. Hare Krishna. హరి బోల్ మాతాజీ, చాలా బాగా చెప్పారు. 3 స్టోరీలు చిన్న చిన్నగా ఉన్నాయనేసి 3 స్టోరీస్ తీసుకున్నా. చాలా బాగుంది. బెల్ మీద ఏదో రాసిందని చెప్పారు, ఏంటి మాతాజీ? ఆయన ఇచ్చాడు కదా. ఆ బెల్ ఇచ్చినట్టు బిటల్ మాతాజీ, కెప్టెన్ బీటల్. బీటల్ 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 తన పేరు ఇప్పటికీ ఉందంట. మనం ఆ బెల్ చూడొచ్చంట పూరిలో. ఓకే మాతాజీ. ఈ 3 కవర్ అవుతాయనేసి చిన్న స్టోరీ కాబట్టి 3 కవర్ చేసేసాను. అయినా అక్కడ లోకనాథ్ శివుడు గురించి కూడా వస్తుంది కదా ఇందులో, ఎలా కాపాడుతున్నారు అక్కడ అనేసి నచ్చింది. బాగుంది మాతాజీ, అద్భుతంగా చెప్పారు, బాగా చెప్పారు. హరే కృష్ణ. చాలా బాగుంది. హరే కృష్ణ మాతాజీ. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఓకే. Hare Krishna Mataji and Prabhuji, thank you all so much. మాతాజీ, ధన్యవాదాలు. సో విశ్వరూపం యొక్క మొదటి ఘట్టం ఈరోజు చూశారు, చివరి ఘట్టం రేపు చూస్తారు. 2 శ్లోకాలు ఉన్నాయి ఇంపార్టెంట్ దీంట్లో. సో టుమారో వీ విల్ సీ దాట్. మీరందరూ కూడా సేమ్ టైం సేమ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ శ్రీదేవి మాతాజీ. You have spent a lot of time and మీ స్టోరీలు కూడా చాలా బాగున్నాయి. విశ్వరూపం కూడా బాగా చెప్పారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద్ ప్రణామ్ టు ఎవ్రీవన్. అయితే ఎండ్